ఓకే కదా, నాకు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది నాకు ప్రింట్ అవుతుంది. అంటే ఏం ప్రింట్ అవుతుంది, కండిషన్ ట్రూ అయితే నాకు లెఫ్ట్ సైడ్ ఏముంది, నాకు ఫస్ట్ అనేది ఉంది. సో నాకు ఫస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, నాకు ఈ కోలన్ కి రైట్ సైడ్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. సో నేను ఏం చేస్తున్నాను, ఏది ప్రింట్ అవ్వాలి అనే దాన్ని నేను తీసుకోవాలి. సో నాకు ప్రింటింగ్ నేను దేంట్లో తీసుకున్నాను, ఫస్ట్ జస్ట్ పాస్ అనేవి ఏంటి, స్ట్రింగ్. సో నేను దేంట్లో తీసుకోవాలి, స్ట్రింగ్ అనే దాంట్లో స్టోర్ చేసుకోవాలి. ఓకే కదా, స్ట్రింగ్ లో స్టోర్ చేసుకోవాలి. స్ట్రింగ్ అని చెప్పి రిజల్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. వేరియబుల్లో నేను నాకు వచ్చే కండిషన్ ప్రకారం కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ అని ప్రింట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే జస్ట్ పాస్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 59 అని ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది, 59 అంటే కండిషన్ ఫాల్స్ అవుతుంది, అవునా. సో కండిషన్ ఫాల్స్ అవ్వగానే నాకు ఏం ప్రింట్ అవుతుంది, జస్ట్ పాస్ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకని, కండిషన్ ఫాల్స్ అయితే కోలన్ కి రైట్ సైడ్ ఉండేదే ప్రింట్ అవుతుంది, కండిషన్ ట్రూ అయితే మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉండేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా. కండిషన్ రాసిన తర్వాత కంపల్సరీ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. టెర్నరీ ఆపరేటర్ లో మెయిన్ ఏంటంటే క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్. ఈ రెండు టెర్నరీ ఆపరేటర్ కి సంబంధించినవి. టెర్నరీ అంటేనే సేమ్ ఇఫ్ కండిషన్ లాగే, ఒక ఇఫ్ కండిషన్ ని మనం ఎలా రాస్తాము, సేమ్ ఇలాగే రాస్తామండి. ఇఫ్ కండిషన్ మార్క్స్ అని రాశాను, కండిషన్ ఏదైతే ఉందో ఇలా రాశాను, నేను కండిషన్ రాశాను. నెక్స్ట్ కండిషన్ నేను ఏం చేస్తున్నాను, కండిషన్ లోపల నాకు ట్రూ అయితే ఏం ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నానో కండిషన్ లో రాస్తున్నాను. సో ఏం చేస్తున్నాను, రిజల్ట్ ఈక్వల్ టు నాకు కండిషన్ ట్రూ అయితే నాకు ఏం ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను, సో నాకు ఫస్ట్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే నాకు ఏం ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను, ఎల్స్ అని చెప్పి సో నా కండిషన్ ఫాల్స్ అయితే నేనేం ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నానో రాస్తాను. సో ఇలా మనం ఇఫ్ కండిషన్ లో రాసేదాన్ని టెర్నరీ ఆపరేటర్ లో జస్ట్ సింగిల్ లైన్ లో రాసేసుకోవచ్చు. మన ఇష్టం దేంట్లో రాయాలి అనేది మన ఇష్టం, టెర్నరీలో రాసుకోవాలా ఇఫ్ కండిషన్ లో రాసుకోవాలా అనేది మన ఇష్టం. ఓకేనా, అర్థమైందా. ఎవరికన్నా ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా బాను. అర్థమైంది హరిత. ఓకే, టెర్నరీ ఆపరేటర్ ఇలాగే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను కండిషన్ రాశాను. సో నాకు ట్రూ అయితే ఫస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ నాకు ట్రూ అయినప్పుడు కూడా ఇంకొక కండిషన్ చెక్ చేయాలి, అప్పుడు కూడా ఇక్కడ రాసుకోవచ్చు. ట్రూ అయితే నాకు ఇంకొక కండిషన్ చెక్ చేయాలి, గ్రేటర్ దెన్ 60. ఓకే, సో ఫస్ట్ అన్నాను, నాకు గ్రేటర్ దెన్ 60 అయితే సరిపోదు, నాకు అక్కడ ఇంకొక కండిషన్ చెక్ చేయాలి మళ్ళీ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చెక్ చేయాలి అనుకుంటున్నాను, మార్క్స్. ఓకేనా, గ్రేటర్ దెన్ 60 కదా. ఓకే, గ్రేటర్ దెన్ 60 అయిన తర్వాత ఇవి గ్రేటర్ దెన్ 75 కాదా అని చెక్ చేయాలి అనుకుంటున్నాను. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకవేళ నాకు ఇట్లా చెక్ చేయాలి అనుకున్నాను అనుకోండి, మళ్ళీ అక్కడ కండిషన్ రాస్తాం. కండిషన్ రాస్తే ఏం చేస్తాం మనము, ఒకవేళ కండిషన్ ట్రూ అయితే సేమ్ నాకు మళ్ళీ ఇందాక ఎట్లా రాసానో అట్లాగే కండిషన్ ట్రూ అయితే డిస్టింక్షన్ అని రాసుకుంటాను. లేకపోతే నేను ఏం రాస్తాను, కండిషన్ ఫాల్స్ అయితే నాకు ఏం ప్రింట్ అవ్వాలి అని రాసుకుంటున్నాను, ఇప్పుడు ఫస్ట్ అని రాయాలనుకుంటున్నాను. సో నా కండిషన్ ట్రూ అయింది, ట్రూ అయితే నాకు ఏం ప్రింట్ అవుతుంది, డిస్టింక్షన్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఫస్ట్ క్లాస్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ నాకు ఈ కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్ గా నాకు అసలు ఈ కండిషన్ చెక్ చేయదు, ఇంకా డైరెక్ట్ జస్ట్ పాస్ అనేది ప్రింట్ అయిపోతుంది నాకు. ఓకే కదా, దీని మీద ఒక ప్రోగ్రామ్ చూద్దాం, జస్ట్ సింపుల్ ప్రోగ్రామ్ చూద్దాము టెర్నరీ ఆపరేటర్ ఏంటి. సో ఇక్కడ చూడండి, మార్క్స్ గ్రేటర్ దెన్ 60 అంటే కండిషన్ నాకు ట్రూ అయితే ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ 5 అనేది ప్రింట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే 2 అనేది ప్రింట్ అవుతుంది. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ టోటల్ మార్క్స్ అని చెప్పి ఇంకొకటి తీసుకున్నాను, మార్క్స్ ప్లస్ బోనస్ అనేది నేను తీసుకున్నాను. బోనస్ అనేది నాకు ఎలా వస్తుంది, కండిషన్ ని బట్టి వస్తుంది, డిపెండ్ అపాన్ ది మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది. సో మార్క్స్ అనేవి కండిషన్ రాసాం కాబట్టి కండిషన్ ట్రూ అయితే నాకు 5 లేదా ఫాల్స్ 2 అనేవి నాకు బోనస్ లో స్టోర్ అవుతాయి. సో టోటల్ మార్క్స్ ఎట్లా తీసుకోవాలి,
తేజ ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోయిందా? ఓకే. సో నాకు గ్రేడ్ కూడా చూడండి, గ్రేడ్ అనేది టోటల్ మార్క్స్ అనేవి 75 కంటే ఎక్కువ ఉంటే నాకు ఏ గ్రేడ్ వస్తుంది, 75 కంటే తక్కువ ఉంటే బి గ్రేడ్ వస్తుంది. సో కండిషన్ బట్టి నాకు ఏది ప్రింట్ అవ్వాలి అనేది ప్రింట్ అవుతుంది. ఓకే కదా, ఏం డౌట్స్ లేవు కదా దీంట్లో టెర్నరీ ఆపరేటర్ లో? ఓకే. ఓకే, ఇక్కడికి వద్దాం. మనం నిన్న చెప్పుకున్నాము ఏమని, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇట్లా ఇచ్చారు, ఒకటి ఇచ్చారు, ఒక వాల్యూ. సో మేము ఇలా చేయమన్నారు, మల్టిప్లై సింబల్ ఇచ్చారు అన్నారు, ఇలా ఇచ్చారు. మనకి దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అవునా? సో మనం చేసేది కూడా ఇది మనకి ఇప్పుడు 7+6 అంటే 7+6 ఇలా వరుసగా చేసుకొని వెళ్ళొచ్చు, లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మల్టిప్లై చేసి తర్వాత సమ్ చేసి తర్వాత సబ్ట్రాక్షన్ చేసి అలా చేయొచ్చు. మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ డిఫరెంట్ గా వస్తుంది. బట్ ఏది ఫస్ట్ చేయాలి, దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది ఆపరేటర్ ప్రిసిడెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఆపరేటర్ ప్రిసిడెన్స్ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా చేస్తే, ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ చూడండి నాకు ఎట్లా వస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేశాను, 7 3 ఎంత, 21, 21 ప్లస్ 24. సో నేనేం చేస్తున్నాను, నాకు ఫస్ట్ అంటే ఆర్డర్ లో చేసుకుంటూ వెళ్తున్నాను. సో 21 ప్లస్ 24 ఎంత, 45. సో నేనేం చేస్తున్నాను, 45/3 చేస్తున్నాను, బై 3. 45/3 అంటే 15 వస్తుంది. 15 మైనస్ 5, ఓకేనా, ఎంత, 10 వచ్చింది. ఓకే, మీరు ఇంకొక వేలో చేయండి. ఫస్ట్ వేరే దానికి మనం ప్రిఫరెన్స్ ఇచ్చి చేద్దాము. సో ఫస్ట్ నేను దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చాను, 24/3 అన్నాను. అంటే ఎంత 24/3 అంటే 8. నేనేం చేస్తున్నాను, ప్లస్ 7 ఇంటూ 3 21. ఓకే, ఇప్పుడు ఎంత, 29, అవునా? 29 మైనస్ 5 చేస్తున్నాను, ఎంత, 24. సో ఆన్సర్ డిఫరెన్స్ వచ్చిందా? వచ్చింది. అంటే సేమ్ కదా, మళ్ళీ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే మనం ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మన ఆన్సర్ అనేది. సో మనకి అందరికి సేమ్ ఆన్సర్ సేమ్ గా రావాలి అంటే మనము ఫస్ట్ దేనికి హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఉంది, దేనికి లోయెస్ట్ ప్రిఫరెన్స్ ఉంది అని తెలుసుకోవాలి. సో ఫస్ట్ దేనికి ఉందంటే చూడండి, మనం అక్కడ ఇంక్రిమెంట్ ఆపరేటర్ డిక్రిమెంట్ ఆపరేటర్ నేర్చుకున్నాము. ఫస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్, అవునా, నేర్చుకున్నాం. సో ఫస్ట్ దేనికి, ఈ టేబుల్ ప్రకారం మీరు చూసుకోవాలి, ఫస్ట్ దీనికి హైయెస్ట్ ఉంటుంది, లోయెస్ట్ దేనికి ఉంటుంది అంటే ఇక్కడికి వచ్చి ఇవి. సో అంటే ఇవన్నీ ఒక ఆర్డర్ అన్నమాట, సేమ్ ఆర్డర్, వీటన్నిటికీ సేమ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ దేనికి ఉంటుంది, పోస్ట్ ఫిక్స్ కి ఇంక్రిమెంట్, పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ కి, పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ కి ఉంటుంది. నెక్స్ట్ ప్రిఫిక్స్ కి ఉంటుంది. ద సేమ్ టైం దేనికి ఉంటుంది, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఓకేనా, వీటిలన్నిటికీ. తర్వాత మనకి దేంతో చేయాలి, సబ్ట్రాక్షన్, సమ్ చేయొచ్చు. తర్వాత మల్టిప్లికేషన్, డివైడ్ చేయడానికి కానీ, నెక్స్ట్ గ్రేటర్ దెన్, లెస్ దెన్, నెక్స్ట్ డబుల్ ఈక్వల్ టు, ఓకేనా, అండ్, ఆర్, ఇలా ఒక ఆర్డర్ లో ఇవ్వాలన్నమాట. అంటే మనకి ప్రిఫరెన్స్ దేన్ని బట్టి ఇవ్వాలి అంటే ఇక్కడ ఎలా అయితే ఆర్డర్ ఉందో ఫస్ట్ మనం దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నాకు ఇక్కడ దేనికి ఫస్ట్, ఇక్కడ 7 ఇంటూ 3 ఉంది, నాకు ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఉంది, ఇంటూ కుంది, మల్టిప్లై ఉంది కాబట్టి నేను ఫస్ట్ మల్టిప్లై చేయాలి. ఇది డబుల్ వాయిస్ వస్తుంది, డబుల్ వాయిస్ వస్తుందా? నాకు నా వాయిస్ నాకు వినిపిస్తుంది. ఓకే, 1 minute, నాకు స్పీకర్స్ చెక్ చేస్తాను. హలో, ఇప్పుడు కూడా వస్తుందా? వస్తుంది. ఓకే,
హలో, ఇప్పుడు కూడా వస్తుందా వాయిస్? డబుల్ వాయిస్ రావట్లేదు కదా శ్రీకాంత్? ఇప్పుడు ఓకే 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 ఓకేనా? ఓకే, ఈ ఆర్డర్ ప్రకారం మనం ఫస్ట్ దేన్ని చేయాలి, నెక్స్ట్ దేన్ని చేయాలని ఆర్డర్ చూసుకోవాలి. సో ఈ టేబుల్ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ టెంపరేచర్, జస్ట్ సింపుల్ ప్రోగ్రామ్ ఒకటి. సో మీ సింపుల్ ప్రోగ్రామ్ అంటే మీకు ఐడియా ఉంటుంది, మెయిన్ క్లాస్ రాసి ఒక జస్ట్ ఒక ఏదన్నా ఒకటి స్ట్రింగ్ ని ప్రింట్ చేయాలి అంటే మనం ఫస్ట్ లో చూసాం కదా, జస్ట్ ఏదైనా ఒక సింపుల్ ప్రోగ్రాము హాయ్ అని హలో అని Yeah. ప్రింట్ చేయడం తెలుసు కదా మనకి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఫారెన్ హీట్ సెల్సియస్, ఓకేనా, టెంపరేచర్ కనుక్కుంటున్నాం, కన్వర్ట్ చేయడం. ఫస్ట్ అంటే మనకి ఫారెన్ హీట్ లో వస్తే సెల్సియస్ కి ఎలా కన్వర్ట్ చేయాలి, సెల్సియస్ లో ఇస్తే ఫారెన్ హీట్ కి ఎలా కన్వర్ట్ చేయాలి. సో ఒక ఫార్ములా ఉంది, మన ఫార్ములా తీసుకొని ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే మనకి ఏమి ఇస్తున్నాడు, ఫారెన్ హీట్ ఇస్తున్నాడు. ఇప్పుడు మనం సెల్సియస్ కనుక్కోవాలి. ఫారెన్ హీట్ ఇచ్చి సెల్సియస్ కనుక్కోవాలి అంటే మనకి ఫార్ములా ఏంటి అంటే ఇది మన ఫార్ములా. ఓకేనా? ఒకవేళ మనకి సెల్సియస్ ఇచ్చి ఫారెన్ హీట్ కనుక్కోమంటే సేమ్ ఫార్ములాని మనం ఏం చేస్తాం, ఫారెన్ హీట్ ని తీసుకొచ్చి సెల్సియస్ ని తెలుసు కదా, ఇటు వెళ్తే ఓకే. అట్లా చేయాలి. ఫార్ములా సెల్సియస్ ఇంటూ 9 సంథింగ్ వస్తుంది. అలా చేయాలి. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఫారెన్ హీట్ ఇచ్చేసాడు, సెల్సియస్ కనుక్కోవాలి. సో మనం ఏం చేస్తాము, జస్ట్ రెండు డబులే ఇచ్చాడు చూడండి, డబుల్ ఇచ్చాడు, మనకి వాల్యూ కూడా పాయింట్స్ లో ఇచ్చాడు. ఒకవేళ పాయింట్స్ లో ఇవ్వకపోయినా డబుల్ ఇస్తే మనకి ఎట్లా వస్తుంది, మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, 0.0 అని వస్తుంది లాస్ట్ లో. ఒకవేళ అంటే 4 వచ్చింది కాబట్టి ఓకే, 4 రాకపోతే 0.0 వస్తుంది. ఓకే కదా? ఓకే, ఇప్పుడు నేను సెల్సియస్ వచ్చింది నాకు. సో నేను ఏం చేస్తున్నా, నాకు సెల్సియస్ కనుక్కోవాలి. సో ఫారెన్ హీట్ 98.4. ఇప్పుడు ఎట్లా చేస్తాం మనము, సో సెల్సియస్ లో కనుక్కోవాలి. 5.0 ఇంటూ ఫారెన్ హీట్ ఎంత మనకి 98.4 మైనస్ 32.0. అవునా? సో మొత్తాన్ని డివైడ్ చేయాలి బై 9.0. సో మనకి ఎంతైతే ఆన్సర్ వస్తుందో అది మన సెల్సియస్ వాల్యూ. సో డైరెక్ట్ గా మనం సెల్సియస్ ని ప్రింట్ చేసుకుంటున్నాము. సో సేమ్ ఫారెన్ హీట్ ఇవ్వకుండా నేను సెల్సియస్ ఇచ్చి ఫారెన్ హీట్ కనుక్కోమంటే మీరు చేయగలరా, ఫార్ములాని రివర్స్ చేసి? ఫార్ములా ఏంటో చెప్పండి దీని ప్రకారం. ఫారెన్ హీట్ ఈక్వల్స్ టు 9.0 ఇంటూ సెల్సియస్ బై 5.0. కింద చూసి చెప్పేస్తున్నారా? మీరే స్క్రీన్ షేర్ చేసి నాకు కిందే కనిపిస్తుంది. నేను చూడలేదు. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఎక్కడ కనిపించింది? లేదు కదా. ఉంది ఉంది, కింద ఉంది. ఓకే ఓకే ఓకే. ఫారెన్ హీట్ ఈక్వల్ టు సెల్సియస్ ఇంటూ 9. ఓకే, 9.0 and then divided by 5.0 plus 30.32. ఓకే ఓకే కదా. ఇట్లా ఫార్ములాని తీసుకొని దీని మీద ఒక 2-3 ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయండి, సెల్సియస్ ఫారెన్ హీట్ కనుక్కోవడం. సో మీకు ప్రోగ్రామ్స్ వస్తాయి, చేయండి. ఓకేనా? ప్రోగ్రామ్స్ ఎలా వస్తాయి అంటే మీకు ఓన్లీ లాజిక్ రాయాలి, అంటే ఓన్లీ ఇవి రాయాల్సి వస్తుంది అంతే, ఇంకా ప్రింటింగ్ అవన్నీ వాళ్ళే ఇస్తారు. ఓకే కదా? మీకు చూసారా ఒక ప్రోగ్రామ్ అయినా వచ్చిన క్వశ్చన్స్ టెస్ట్ లో? సో దాంట్లో జస్ట్ మీరు లాజిక్ రాయాల్సి వస్తుంది అంతే, టోటల్ ప్రింటింగ్ అవన్నీ ఓకే ఉంటాయి. సో కేసెస్ ఉంటాయి అన్నమాట. మీరు రాసిన ప్రోగ్రామ్ కరెక్ట్ అయి ఉండొచ్చు, ఓకేనా, మీరు రాసిన ప్రోగ్రామ్ కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ ఎక్కడ వరకు కరెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పాజిటివ్ వాల్యూస్ ఇచ్చాను అనుకోండి, మీరు రాసిన ప్రోగ్రామ్ కరెక్టే, లాజిక్ కరెక్ట్. బట్ నెగిటివ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు కూడా నెగిటివ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు, నేను నల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు కూడా మీరు రాసిన ప్రోగ్రామ్ నాకు కరెక్ట్ అవ్వాలి. సో ఏంటి, కేసెస్ ఇస్తారు అక్కడ, ఓకేనా, మల్టిపుల్ కేసెస్ ఇస్తారు.
ఒకవేళ నల్ వాల్యూస్ వస్తే ఏంటి, జీరోస్ వస్తే అదే జీరోస్ వస్తే ఏంటి, నెగిటివ్ వాల్యూస్ వస్తే ఏంటి, పాజిటివ్ వాల్యూస్ వస్తే అని చెప్పి మనకి కేసెస్ ఇచ్చుంటారు. సో ఆ కేసెస్ అన్నిటిని మీకు కేసెస్ చూపిస్తాయి అన్నమాట. మీకు ఈ కేసెస్ కరెక్ట్ అయ్యాయి, ఈ కేసెస్ లో మీరు మిస్టేక్ చేశారు అంటే మీరు పాజిటివ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మీకు మీరు రాసిన లాజిక్ కరెక్ట్ అయింది, నెగిటివ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మీరు రాసిన లాజిక్ రాంగ్ అయింది అనుకోండి చూపిస్తుంది. సో నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు మీరు రాసిన లాజిక్, సో అప్పుడు మీరు అనుకోవద్దు ఏమని నేను రాసిన లాజిక్ కరెక్ట్ తప్పు అనేసి. మీరు రాసిన లాజిక్ కరెక్ట్, దాంట్లో సమ్ చేంజెస్ ఉంటాయి అన్నమాట. అంటే మనం ఏంటి నార్మల్ గా ప్రోగ్రామ్ రాస్తే ఏంటి మనం ఏదో ఒక కండిషన్ కి రాస్తాం, ఐదర్ నెగిటివ్ వాల్యూస్ కానీ పాజిటివ్ వాల్యూస్ కానీ ఏదో ఒక అవుట్పుట్ తీసుకొని రాస్తాము. బట్ దీంట్లో ఎలా ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ అన్నమాట. మరి ఏ అవుట్పుట్ ఇచ్చినా కానీ మీకు ఆ ప్రోగ్రామ్ అనేది కరెక్ట్, ఆ లాజిక్ అనేది కరెక్ట్ అవ్వాలి. సో మీకు టూ త్రీ కేసెస్ ఉన్నాయి అనుకోండి, 2-3 కేసెస్ రైట్ అయ్యాయి, 2-3 కేసెస్ రాంగ్ అయ్యాయి. సో జస్ట్ వాటిలోనే చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉంటాయి, జస్ట్ అవి చేసిస్తే మీకు ఆ కొరవ 2-3 కేసెస్ కూడా కరెక్ట్ అవుతాయి. సో దాన్ని బట్టి మీరు కేసెస్ రాంగ్ అయ్యాయి అని చెప్పి ప్రోగ్రామ్ అంటే మొత్తం అయితే తప్పు ఉండదు, నాకు తెలిసి చిన్న లాజిక్ లో ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తుంటారు అంతే. ఓకే కదా? ఓకే, మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాము? టెంపరేచర్ కన్వర్షన్ చెప్పేసినాం. ఇప్పుడు కంట్రోల్ స్టేట్మెంట్స్ కి వెళ్తున్నాము. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడే మనం చెప్పుకునే ఇఫ్ కండిషన్ అవన్నీ చెప్పుకున్నాం కదా. సో కండిషన్ బేస్డ్ అన్నమాట కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే. కండిషన్స్ ఎలా రాయాలి మనము? కండిషన్స్ రాసి ఏ కండిషన్ ట్రూ అయితే నాకు ఏది ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లూప్ అంటే నేను 1 to 10 ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను, ఎలా రాస్తాను? 1 to 10 ప్రింట్ చేయాలి అంటే నేను 1 to 10 ప్రింట్ చేయాలి, నేను రాయలేను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 to 10 ప్రింట్ చేయాలి నేను అనుకున్నాను, నేను ఎలా రాస్తాను? యాక్చువల్ గా లూప్స్ అనేవి లేకపోతే ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పి నేను ఇంకేం ఉండదు నాకు, నేను 1 ఐ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 1 ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను, నేను రాస్తాను 1. అవునా? నెక్స్ట్ నేను 1 to 10 ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను, సో నేను ఏం చేస్తాను? సేమ్ 2 3 4 5 6. సో ఇలాగ ఇంకా రాసుకుంటూ వెళ్తాను కదా. సో ఇలా 10 times రాయాలి. బట్ లూప్స్ ఉంటాయి మనకి, లూప్ రాయడం అక్కడ వల్ల ఏంటి? కండిషన్ వాడొచ్చు కదా, x ఈక్వల్ టు 1 తీసుకొని x ప్లస్ ప్లస్ అని రాసుకుంటే. తీసుకోవచ్చు, అలా అయినా కానీ రాయాలంటే మనము ఇలా రాయాల్సిందే కదా. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటి, ఇక్కడ ఎక్స్ తీసుకోండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ ప్లస్ తీసుకోండి, అంతే కదా. దానివల్ల యూజ్ ఏంటి? నేను నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి మాత్రం నాకేమి డిక్రీజ్ అవ్వవు కదా దానివల్ల. ఇప్పుడు ఎక్స్ అంటే నాకు 1 అని ఫస్ట్ తీసుకుంటాను, నేను ఏం చేస్తాను? మీరు చెప్పిన దాన్ని బట్టి చూద్దాము. మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని నేను తీసుకున్నానండి. ఓకేనా? మీరు చెప్పినాను ఇక్కడ ఎక్స్ తీసుకున్నాను, ఇక్కడ ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నాను, సో ఏమవుతుంది? నాకు 2 అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నాను, అంటే 2 ఉంది కాబట్టి నాకు 3 అవుతుంది. సో నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి నాకు ఏమైనా డిక్రీజ్ అయ్యాయా? లేదు కదా. దానివల్ల మళ్ళీ నేను ఇంకా మళ్ళీ ఎక్స్ వేరియబుల్ తీసుకుని అంత ఏంటి, నాకు ఆల్రెడీ డైరెక్ట్ గా తెలుసు 1 to 10 నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను, డైరెక్ట్ రాసేసుకోవచ్చు కదా ఇలాగా. సో నాకు ఇలా కాదు, సేమ్ లైన్స్ నాకు ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయడానికి నేను ఎందుకు ప్రోగ్రామ్ రాయడం ఎందుకు, వేస్ట్ కదా. మనం ప్రోగ్రామింగ్ అనేది ఎందుకు రాస్తున్నాము? నెంబర్ ఆఫ్ లైన్స్. ఇప్పుడు ఇక్కడ ఓకే 10 లైన్స్, ఇక్కడ నేను జస్ట్ 3 లైన్స్ రాసాను. ఒకవేళ 1 to 10 ప్రింట్ చేయమని 10 లైన్స్ ఓకే రాస్తాము. ఒకవేళ మనకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ప్రాజెక్ట్ లోకి వెళ్ళాము, వన్స్ మనం ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత నాకు ఎన్ని లైన్స్ ఉంటాయి? ఓన్లీ 10 లైన్స్ 20 లైన్స్ అలా ఉంటాయా? థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. సో ఎన్ని లైన్స్ రాయాల్సి వస్తుంది? ఇలా కానీ మనం ప్రతిదీ ఇలా డూప్లికేట్ రాసుకుంటూ, డూప్లికేటే కదా ఇది ఇప్పుడు ఇది. సో జస్ట్ ఇక్కడ ఒక్కటే చేంజ్ అవుతుంది, ఇదంతా డూప్లికేట్. సో ఇలా డూప్లికేట్ రాసుకుంటూ వెళ్ళాం అనుకోండి, మనకి లైన్స్ ఇంక్రీజ్ అయ్యే కొంది మన టైమింగ్ అనేది కూడా, మన సైట్ టైమింగ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక సైట్ ని ఓపెన్ చేసాము, అది విత్ ఇన్ సెకండ్స్ లో ఓపెన్ అయిపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేనికో ఎందుకు గూగుల్కే వెళ్ళండి, మనం ఓపెన్ చేసిన విత్ ఇన్ సెకండ్స్ లో ఓపెన్ అయిపోతుంది కదా. సో అంటే కోడ్ ఎలా రాస్తుంటారంటే అంత తక్కువ కోడ్ రాస్తుంటారు అనమాట. ఓకేనా? ఎక్కువ లూప్స్ యూజ్ చేసేసి ఎక్కువ కోడ్ అనేది డూప్లికేట్ లేకుండా నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి చాలా తక్కువ రాసేసి
అలా రాసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక సైట్ ఓపెన్ చేశాను, దాన్ని మనకి 5 మినిట్స్కి ఓపెన్ అయింది అనుకోండి, అంటే అర్థం ఏంటి, అది లోడ్ అవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ 10 లైన్స్ రాసాను అనుకోండి, లోడ్ అవ్వాలి కదా, ప్రతి ఈ లైన్కి వెళ్ళాలి చెక్ చేయాలి, ఈ లైన్కి వెళ్ళాలి చెక్ చేయాలి, ఇలా సింగిల్ లైన్కి ప్రతి లైన్కి వెళ్ళి కండిషన్ చెక్ చేసుకుంటూ ప్రింట్ చేసుకుంటూ వచ్చేసరికి టైం తీసుకుంటుంది. సో ఏమవుతుంది, టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అవునా, మనం ఏది రాసినా సరే ఎందుకు రాస్తున్నాము అంటే మనకి టైం అనేది డిక్రీజ్ అవ్వడానికి రాయాలి. ఎప్పుడు కూడా టైంని మనం ఎక్కువ చేయకూడదు. టైం ఎంత తక్కువగా మనకు ఓపెన్ అయితే అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఉందనే ఆ సైట్. ఓకే కదా. సో నేను ఏం చేస్తాను, నేను ఇలా రాయకుండా నేను ఒక లూప్స్ అని ఉంటాయి అన్నమాట, ఫర్ లూప్స్ అని ఉంటాయి, జస్ట్ లూప్స్ అని ఉంటాయి. నేను ఏం చేయొచ్చు అంటే ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 1 కదా, సో 1 అని చెప్పి నేను ఇక్కడ ఒక కండిషన్ రాస్తున్నాను. నాకు ఎక్కడ వరకు ఎక్స్ వాల్యూ రన్ అవ్వాలి అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, సారీ గ్రేటర్ దెన్ అంటే ఎక్స్ వాల్యూ నాకు గ్రేటర్ దెన్ 10 అయ్యేంత వరకు నాకు కండిషన్ ట్రూ అవుతూనే ఉంటుంది, అప్పటి వరకు నాకు రన్ అవ్వచ్చు. సో నేను ఒక లూప్ని రాశాను, లూప్లో నేను ఏం చేశాను, జస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ని పెట్టుకున్నాను. సో ఇప్పుడు నాకు ఇవి ఏం రాయని అవసరం లేదు, మీరు ఎన్నిసార్లు అయినా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 అన్నా రాసుకోండి, 100 టైమ్స్ లూప్ రన్ అవుతుంది, 100 టైమ్స్ ఇది ప్రింట్ అవుతుంది మనకి. బట్ మనం రాసింది ఏంటి, 2 లైన్స్. అవునా, ఇందాక మనం 100 రాయాలంటే 100 టైమ్స్ రాయాలి, ఇందాక రాసినట్టు రాయాలంటే. సో ఇవి లూప్స్ అన్నమాట. ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టు కండిషన్స్, ఇఫ్ కండిషన్స్, ఒకవేళ కండిషన్ ట్రూ అయితే నాకు ఏం ప్రింట్ అవ్వాలి, ఫాల్స్ అయితే నాకు ఏం ప్రింట్ అవ్వాలి. ఓకే కదా, ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటిని మనం ఏమంటాం, కంట్రోల్ స్టేట్మెంట్స్. అంటే మనం ఎలా ఏం చేయాలి, కంట్రోల్ స్టేట్మెంట్స్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. ఏంటి, సెలక్షన్ స్టేట్మెంట్స్, ఇటరేషన్ స్టేట్మెంట్, జంప్ స్టేట్మెంట్స్. ఓకేనా. సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటే ఏమేమి ఉంటాయి అంటే మనకి జస్ట్ ఇఫ్ ఎల్స్, మనం జస్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ లో ప్రింట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్ లోది ప్రింట్ అవుతుంది. సో జస్ట్ అది ఇఫ్ ఎల్స్, అదొకటి. స్విచ్ కేస్ అని ఇంకొకటి ఉంది. సో ఈ 2 వచ్చేసి మనకి సెలక్షన్ స్టేట్మెంట్ లో వస్తాయి. ఓకే కదా. ఈ 2 అంటే ఇఫ్ ఎల్స్ లోనే మళ్ళీ చాలా ఉన్నాయి, ఎల్స్ ఇఫ్ లాడర్ అని. ఓకేనా, మళ్ళీ ఇఫ్ ఎల్స్ లో మనకి 2-3 టైప్స్ ఉన్నాయి, స్విచ్ కండిషన్ అనేది ఒక్కటే ఉంది. సో నెక్స్ట్ అయిపోయింది. ఇటరేషన్ స్టేట్మెంట్స్ ఆర్ లూప్స్. లూప్స్ అంటే ఏంటి, జస్ట్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఒక ఫర్ లూప్ గురించి చెప్పుకున్నాం. సేమ్ అలాగే వైల్ లూప్ కూడా ఉంటుంది. కండిషన్ ట్రూ అయితే లూప్ లో ఉన్నవన్నీ ప్రింట్ అవుతాయి, కండిషన్ ఫాల్స్ అయితే లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది, ఎగ్జిస్ట్ అయిపోతుంది. సో అదొకటి, ఈ 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డూ వైల్. డూ వైల్ అనేది ఇంకొకటి ఉంది. డూ వైల్ అంటే కూడా సేమ్, వైల్ ఎలాగో డూ వైల్ కూడా అలాగే, చిన్న కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో అది. నెక్స్ట్ జంప్ స్టేట్మెంట్. జంప్ స్టేట్మెంట్ అంటే బ్రేక్, కంటిన్యూ, రిటర్న్, ఈ 3 వచ్చేసి జంప్ స్టేట్మెంట్ అంటాము. సో జంప్ స్టేట్మెంట్స్ అంటే మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తాము అనేది మనం చెప్పుకుందాం. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రన్ అవుతూ ఉందనుకోండి, ఈ లూప్ రన్ అవుతూ ఉంది, బట్ నాకు ఈ లూప్ అనేది నాకు ఎక్కడి వరకు బ్రేక్ అయిపోవాలి, నేను ఒక కండిషన్ రాసుకుంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో జస్ట్ నేను ఏమంటున్నాను, ఎక్స్ ఈక్వల్ టు 5 అవ్వగానే నాకు ఏం అవ్వాలి, బ్రేక్ అయిపోవాలి అన్నాను అనుకోండి. ఏమవుతుంది, నాకు ఎక్స్ వాల్యూ 1 అవుతుంది, మనకి 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 1 వస్తుంది, 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ఇంక్రిమెంట్ అవుతుంది, 2, 3, 4, ఎక్స్ వాల్యూ 5 అవుతుంది, నాకు 5 ప్రింట్ అవుతుంది. 5 ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు 5, కండిషన్ ట్రూ అయింది కాబట్టి నాకు ఇఫ్ కండిషన్లోనే బ్రేక్ అనే కీవర్డ్ రాశాను కాబట్టి సో ఏమవుతుంది, ఈ లూప్ నుంచి యాక్చువల్గా అయితే నాకు 1 to 100 ప్రింట్ అవ్వాలి, బట్ నేను ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు నాకు బ్రేక్ అయిపోవాలి అన్నాను కాబట్టి నాకు 1 to 5 వరకు ప్రింట్ అయ్యి 5 అన్నప్పుడు కండిషన్ ట్రూ అయింది కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, నాకు 1 to 5 ప్రింట్ అవుతాయి, నెక్స్ట్ 100 ప్రింట్ అవ్వవు. సో ఇలాంటి జంప్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి అనమాట. కంటిన్యూ అంటే ఎలా చేయాలి, రిటర్న్ అంటే ఏంటి, సో వీటిలన్నిటికీ ఇవన్నీ ఉంటాయి.
ఓకే కదా. ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకున్నాము అంటే సెలెక్షన్ స్టేట్మెంట్స్ గురించి చెప్పుకున్నాం. సెలెక్షన్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా. సో డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ లో మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. ఎయిర్పోర్ట్లో ఎలా మనకి కండిషన్స్ ఉంటాయి, ఎలా కండిషన్స్ చెక్ చేస్తామో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వెళ్ళేటప్పుడు వీల్ చైర్ ఆఫర్ అనేది ఒకటి ఉంది. సో వీల్ చైర్ కావాలా, అంటే మనం కావాలి అంటే కండిషన్లో రాసుకుంటామంట. వీల్ చైర్ కావాలి అంటే ఇటు వెళ్తాము, లేదా డైరెక్ట్గా వెళ్ళిపోతాము. అంటే నాకు ఆ కండిషన్ అవసరం లేదు, సో నేను డైరెక్ట్గా వెళ్ళాను. సో మనకి ఏమవుతుంది, అక్కడ ఒక కండిషన్ చెక్ చేస్తుంది. బ్యాగ్స్ అనేవి స్కాన్ చేస్తుంది కదా. సో ఇక్కడ ఒక కండిషన్ ని చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయిందని అంటే బ్యాగ్ స్కాన్ అనేది జరిగింది. ఒకవేళ నాకు ఏమవుతుంది, బ్యాగ్ స్కాన్ అనేది జరిగిపోతే నెక్స్ట్ చెక్ ఇన్ అనే దాంట్లోకి వస్తుంది. ఓకేనా. ఒకవేళ నాకు బ్యాగ్ స్కాన్ లో ఓకేనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. అంటే జస్ట్ ఇక్కడ రాసిన ప్రకారం చెప్తున్నాను, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. అంటే కండిషన్ ట్రూ అయితేనే నాకు చెక్ ఇన్ లోకి వెళ్తుంది. స్కాన్ అయినప్పుడు స్కాన్ లో మనకి ఏమి ప్రాబ్లం లేదు అంటే మాత్రమే చెక్ ఇన్ లోకి వస్తుంది, లేకపోతే మనకి బ్యాక్ వచ్చేస్తుంది. అంటే ఫాల్స్ అయితే నాకు రాదు ఇక్కడికి. సో కండిషన్ ట్రూ అయితే మాత్రమే నాకు చెక్ ఇన్ లోకి వస్తుంది. సో చెక్ ఇన్ లో కండిషన్ ట్రూ అయితేనే సెక్యూరిటీ చెక్ లోకి వస్తుంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ నాకు సెక్యూరిటీ చెక్ లోకి వచ్చిన తర్వాత 3 వేస్ ఉన్నాయన్నమాట. నాకు గేట్స్ 1 to 3 ఒకటి ఉంది, 4 to 6, 7 to 10 అంటే 3 వేస్ ఉన్నాయి. ఈ కండిషన్ ట్రూ అయింది, ఇక్కడ కండిషన్ ట్రూ అయింది. సో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కండిషన్ ట్రూ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ కండిషన్ ట్రూ అవుతే నాకు ఓకేనా, నాకు ఏ కండిషన్ ట్రూ అవుతుంది, నేను చెక్ ఇన్ లోకి వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 to 6 లోకి వెళ్ళాలి అనుకుంటున్నాను. అంటే నాకు ఏమవుతుంది, ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వస్తాను, ఈ కండిషన్ ట్రూ అయింది. సో ఇక్కడికి వస్తుంది, ఈ కండిషన్కి వెళ్తుంది. ఓకేనా. అంటే నేనే కండిషన్ చెక్ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక నెంబర్ ఇస్తాం కదా. ఇప్పుడు నేను మార్క్స్ 89 అలా ఇచ్చాను కదా. కండిషన్ ట్రూ అయితే నాకు ఏం ప్రింట్ అవ్వాలి, ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ అవ్వాలి, లేదా నాకు జస్ట్ పాస్ అని ప్రింట్ అవ్వాలి అనుకున్నాను. అలాగే నేను ఈ కండిషన్ ఇచ్చుకున్నాను, గేట్ 4 to 6 లో నుంచి నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. అప్పుడు నాకేమవుతుంది, ఈ కండిషన్ లోకి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ గేట్ 4 to 6 నేను ప్రింట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మళ్ళీ నాకు కండిషన్స్ ఉన్నాయి. ఏమని ఉన్నాయి, గేట్ 4 లోకి వెళ్ళాలా, గేట్ 5 లోకి వెళ్ళాలా, గేట్ 6 లోకి వెళ్ళాలా. మళ్ళీ నాకు ఆప్షన్స్ అంటే ఆప్షన్స్ అనమాట, కండిషన్స్ ఇస్తున్నాం మనం. మన ఇష్టం, నేను గేట్ 5 లోకి వెళ్ళాలి అనుకుంటే గేట్ 5 లోకి వెళ్తాను. అంటే అప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తాము, గేట్ 5 అనేది ట్రూ అయింది, సో నేను గేట్ 5 లోకి వెళ్ళిపోతాను. ఒకవేళ నేను ఇక్కడికి రాలేదు, అప్పుడు నేను దేంట్లోకి వెళ్ళాను, ఫర్ ఎగ్జాంపుల్ గేట్ 3 లోకి వెళ్ళాను అనుకోండి, నేను ఇక్కడికి వెళ్ళాను. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు నాకు మళ్ళీ ఇక్కడ 3 డిఫరెంట్ కండిషన్స్, అంటే వీటితో సంబంధం లేదనమాట. ఇక్కడ గేట్ 1, గేట్ 2, గేట్ 3 దేంట్లోకి వెళ్ళాలనేది కండిషన్ ని బట్టి ఉంటుంది. ఏ కండిషన్ వస్తే ట్రూ అయితే ఆ గేట్ లోకి మనం వెళ్తాము. ఓకేనా. డయాగ్రామ్ కండిషన్స్ వస్తే ఓకే కదా. జస్ట్ డయాగ్రామ్ అర్థమవుతుంది, జస్ట్ డయాగ్రామ్ ఇచ్చారు. సో సెలెక్షన్ స్టేట్మెంట్స్ లోకి వెళ్ళిపోదాం మెయిన్ గా. సో సెలెక్షన్ స్టేట్మెంట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు, సెలెక్షన్ స్టేట్మెంట్స్ 2 టైప్స్, ఇఫ్ కండిషన్ అండ్ స్విచ్ అని చెప్తున్నాడు. ఇఫ్ కండిషన్ ఫస్ట్ మనం ఏం చేద్దాము, ఇఫ్ కండిషన్ అనేది చూద్దాము. ఓకేనా. ఏదైనా ఒక స్టేట్మెంట్ మనకి కండిషనల్ అంటే కండిషనల్ బ్రాంచ్ స్టేట్మెంట్ అని చెప్పారనమాట. కండిషన్ ట్రూ అయితే మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ఫాల్స్ అయితే మనకి ఏం ప్రింట్ అవ్వాలి అనే దాని మీద ఇఫ్ కండిషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దాని సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇఫ్ అని చెప్పి బ్రాకెట్ లో మనం ఏం రాస్తాము, మన ఏ కండిషన్ ఉందో, బ్రాకెట్స్ అనేవి మెథడ్ ఈ బ్రాకెట్సే పెట్టాలి. మీరు నేను ఈ బ్రాకెట్స్ పెట్టను అంటే ఈ బ్రాకెట్స్ అలా ఏవంటే అవి పెట్టకూడదు. ఓకే కదా. సో కండిషన్స్ రాసేటప్పుడు ఇఫ్ కండిషన్ కి కంపల్సరీ మనం పెట్టాల్సిన బ్రాకెట్స్ అయితే ఇవే. సో ఇఫ్ అని చెప్పి మనం ఏ కండిషన్ అయితే రాస్తున్నామో ఆ కండిషన్, ఏ కండిషన్ చెక్ చేయాలి అనుకుంటున్నామో ఆ కండిషన్ ని రాస్తాము. నెక్స్ట్ ఏం చేస్తాము, ఇఫ్ అని చెప్పి ఇక్కడ నేను మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 నేను కండిషన్ ని రాశాను.
సో కండిషన్ ని రాసాను. నెక్స్ట్ బ్రాకెట్స్, నెక్స్ట్ ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్. ఓకేనా, అంటే మనం ఈ కండిషన్ రాసినప్పుడు కండిషన్ ట్రూ అయితే మనం బ్రాకెట్స్ లోపల ఎన్ని స్టేట్మెంట్స్ రాసామో ఎన్ని అయినా రాసుకోండి, ఎన్ని లైన్స్ అయినా రాసుకోండి, ఆ లైన్స్ అన్ని ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఒకవేళ మనం ఓకే ఫస్ట్ బ్రాకెట్ గురించి చెప్తాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం రాశాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. సో నాకు కండిషన్ ట్రూ అయితే నాకు ఏం ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను, హాయ్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, నాకు ఈ కండిషన్ ట్రూ అయితే ఓన్లీ నేను సింగిల్ స్టేట్మెంట్ కాదని చెప్పాను కదా, ఎన్నైనా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎన్నైనా రాసుకోవచ్చు, మల్టిపుల్ లైన్స్ ఎన్నైనా రాసుకోవచ్చు అని చెప్పాను. సో నేను ఏం చేస్తున్నాను, నేను ఇంకొక లైన్ కూడా రాసుకుంటున్నాను, హాయ్ హలో అని రాసుకుంటున్నాను. సో ఈ 2 లైన్స్ ని నేను రాసుకుంటున్నాను. సో నాకు కండిషన్ ట్రూ అయితే, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే నాకు ఏం ప్రింట్ అవ్వాలి అనేది నేను ఎలా రాస్తాము అంటే ఎల్స్ అని ఇంకొకటి ఉంది, ఇంకొక కీవర్డ్ ఇది కూడా. ఓకేనా, కీవర్డ్స్ ఫస్ట్ 50 కీవర్డ్స్ నేను చెప్పాను కదా, సో దాంట్లో ఇది కూడా ఒక కీవర్డ్. సో నా కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్ లో ఉండేది నాకు ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఒకవేళ నాకు కండిషన్ ఫాల్స్ అయితే నాకు ఏం ప్రింట్ అవ్వాలి, ఎల్స్ పార్ట్ లో నేను ఏం రాస్తున్నానో నాకు అది ప్రింట్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను, బాను అని ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను, బాను. ఓకేనా, హలో బాను అని ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో నాకు ఏమవుతుంది, ఓకే కదా, సో నాకు ప్రింట్ అవుతుంది, హలో బాను అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు కండిషన్ ఫాల్స్ అయితే, ఒకవేళ నేను సింగిల్ లైన్ రాయాలి అనుకున్నాను అనుకోండి, ఇక్కడ సింగిల్ లైన్ రాయాలి, కండిషన్ ట్రూ అయితే నాకు హాయ్ హలో అనేది ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్ లో ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కండిషన్ ఫాల్స్ అయితే నాకు ప్రింట్ అవ్వడానికి ఏమీ లేదు స్టేట్మెంట్స్, ఓన్లీ కండిషన్ ట్రూ అయితే నాకు ప్రింట్ అవ్వాలి, ఫాల్స్ అయితే నాకు అసలు ఏం ప్రింట్ అవ్వని అవసరం లేదు. సో జస్ట్ నేను ఇఫ్ కండిషన్ రాసి ఎల్స్ పార్ట్ రాయకపోయినా నో ప్రాబ్లం, ఎల్స్ కంపల్సరీ రాయాలి అని రూల్ ఏం లేదు. ఎల్స్ పార్ట్ ఎప్పుడు రాయొచ్చు అంటే నాకు ఎల్స్ కండిషన్ ఫాల్స్ అయితే కూడా ఏమైనా స్టేట్మెంట్స్ నాకు ప్రింట్ అవ్వాలి అనుకుంటే రాసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట, డిపెండింగ్ అపాన్ ది లాజిక్ అనమాట, అంటే లాజిక్ మీద డిపెండెంట్, ఎలా మనం ఏ లాజిక్ రాస్తున్నాము, నాకు ప్రింట్ అవ్వాలి కండిషన్ ఫాల్స్ అయితే, సో నాకు ఈ టైంలో నాకు అవసరం లేదండి కండిషన్ ఫాల్స్ అయితే, సో నేను జస్ట్ ఇఫ్ కండిషన్ ని రాసుకోవచ్చు. లేదా నాకు జస్ట్ సింగిల్ లైన్ ఉంది, హాయ్ అని ప్రింట్ అయితే చాలు. ఓకేనా, కండిషన్ ట్రూ అయితే నాకు హాయ్ అని ప్రింట్ అయితే చాలు, కండిషన్ ఫాల్స్ అయితే నాకు బాను అని ప్రింట్ అయితే చాలు. నెక్స్ట్, సో ఇప్పుడు మనం ఇట్లా బ్రాకెట్స్ అయినా రాసుకోవచ్చు, లేదా వితౌట్ బ్రాకెట్స్ అయినా రాయొచ్చు. వితౌట్ బ్రాకెట్స్ ఎప్పుడు రాస్తాము అంటే ఏదైనా కండిషన్ ట్రూ అయితే నాకు నెక్స్ట్ లైన్ ఏదైతే సింగిల్ లైన్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు వితౌట్ బ్రాకెట్స్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇఫ్ కండిషన్ ట్రూ అయిందంటే దాని నెక్స్ట్ లైన్ లో ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు సేమ్ ఇంకొక ఇదే స్టేట్మెంట్ ఉంది అనుకోండి, ఇంకొక స్టేట్మెంట్ ఉంది ఇక్కడే, సో సేమ్ స్టేట్మెంట్ ఉంది, నాకు ఎల్స్ పార్ట్ తీసేద్దాం. సో ఇప్పుడు నాకు కండిషన్ ట్రూ అయింది, నాకు ఏం ప్రింట్ అవుతుంది, కండిషన్ ట్రూ అయితే నాకు హాయ్ అనేది ప్రింట్ అవుతుంది అంతే. కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా హలో అనేది మాత్రం కామన్ గా ప్రింట్ అవుతుంది. ఓకేనా, కండిషన్ ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్క్స్ అనేవి నేను ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్పండి. సో మార్క్స్ అనేవి నేను 45 తీసుకున్నాను, సో నాకు ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, హలో హలో అనేది మాత్రమే ప్రింట్ అవుతుంది, హాయ్ అనేది ప్రింట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 85 అని తీసుకున్నాను, ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి నాకు హాయ్ హాయ్ అనేది ప్రింట్ అవుతుంది, హలో అనేది హలో. కామన్ గా ప్రింట్ అవుతుంది. ఓకే కదా, ఓకే సో అది ఇఫ్ కండిషన్. ఇఫ్ సింటాక్స్ ఏంటి అంటే ఇఫ్ కండిషన్ రాయాలి ఇక్కడ, ఓకే, ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్, ఇక్కడ మనం ఏం స్టేట్మెంట్స్ అయితే ప్రింట్ కావాలి అనుకుంటున్నామో ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఆ స్టేట్మెంట్స్ అన్ని రాసుకుంటాము. నెక్స్ట్ ఎల్స్ ఓపెన్ అండ్ క్లోజింగ్ ఏ స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ రాసుకుంటాము. సో జస్ట్ సింపుల్ ప్రోగ్రామ్ ఉంది, సో చూద్దాం ఆ ప్రోగ్రామ్ చూద్దాం. జస్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నదే ప్రోగ్రామ్ కూడా,
ఓకేనా, మార్క్స్ 62 ఇచ్చారు. సో కండిషన్ ట్రూ అయిందా ఫాల్స్ అయిందా? 62 గ్రేటర్ దెన్ 35. ట్రూ. 62 గ్రేటర్ దెన్ 35. కండిషన్ ట్రూ అయింది. సో కండిషన్ ట్రూ అయితే నాకు ఏం ప్రింట్ అవుతుంది? పాస్ అనేది ప్రింట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే నాకు ఫెయిల్ అనేది వస్తుంది, ప్రింట్ అవుతుంది. ఓకే కదా. సో ఇది జస్ట్ సింపుల్ ఇఫ్ కండిషన్. ఇది చూసి ఇంతే ఉంటుంది కావాలి ఇఫ్ కండిషన్ అనుకోకండి, ఇప్పుడు వస్తాయి ఇఫ్ కండిషన్స్. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏం చేస్తున్నాము మనం వస్తాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, జస్ట్ ఇది ఇఫ్ ఎల్స్, ఇది సింపుల్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, జస్ట్ ఇఫ్ ఎల్స్ లో మనం ఏం చేస్తున్నాం, బ్రాకెట్స్ ఓపెన్ చేసాం క్లోజ్ చేసాం. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు నాకు ఇది కరెక్టేనా రాయడం? ఓకేనా, ఓకే కదా. కండిషన్ ట్రూ అయితే నాకు ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అని, కండిషన్ ఫాల్స్ బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ అని ప్రింట్ అవుతాయి. ఎందుకని, సింగిల్ లైన్ మనకి ప్రింట్ చేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం, వితౌట్ బ్రాకెట్స్ రాసుకోవచ్చు. ఇఫ్ కండిషన్ నెక్స్ట్ లైన్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ లైన్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఇంకొక లైన్ రాసినా కానీ నాకు ఆ లైన్ ప్రింట్ అవ్వదు. ఓకే కదా. ఓకే, నేను వితౌట్ ఎల్స్ లేకుండా నాకు ఓన్లీ కండిషన్ ఇఫ్ కండిషన్ మాత్రమే, కండిషన్ ట్రూ అయితే నాకు ప్రింట్ అవ్వాలి. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, నాకు ఐఎమ్ నాట్ ఇన్ ఇఫ్ బ్లాక్. జస్ట్ ఇది కామన్ గా కండిషన్ ట్రూ అయినా ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయినా ప్రింట్ అవుతుంది ఈ కండిషన్ అనేది, ఈ లైన్ అనేది కదా. ఎల్స్ పార్ట్ లేకుండా కూడా రాసుకోవచ్చు మనము. సో వితౌట్ ఎల్స్ కూడా ఒక ఇఫ్ కండిషన్ ని రాసుకోవచ్చు. సో అయిపోయింది. సో ఈ ప్రోగ్రామ్ కదా. సో ఇప్పుడు చూద్దాము, జస్ట్ మనం ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ మనం చెప్పుకుంది ఏంటి, ఇఫ్ ఎల్స్. ఓకేనా. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి అంటే, నాకు నెస్టెడ్ అంటే ఏంటి అంటే, ఒక ఇఫ్ కండిషన్ రాశాను, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే, ఇందాక మనం టెర్నరీ ఆపరేటర్ లో చెప్పుకున్నాం, ఐడియా ఉందా? కండిషన్ ట్రూ అయితే నాకు ఏంటి, మళ్ళీ ఇంకొక కండిషన్ చెక్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నాను, నాకు ఈ కండిషన్ ట్రూ అయింది, ఈ కండిషన్ ట్రూ అయితే నాకు ఇంకొక ఇఫ్ కండిషన్ ని చెక్ చేయాలి అనుకుంటున్నాను. సో మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 అయినప్పుడు ఇవనే మార్క్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35, సారీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 అంటే ఈ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ నెక్స్ట్ కండిషన్ నేను చెక్ చేయాలన్నమాట. అవునా, ఓకేనా. సో నేను కండిషన్ చెక్ చేయాలి. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే నాకు సమ్ వాల్యూస్ నాకు ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఒకవేళ దీనికి కూడా రాసుకోవచ్చు, ఎల్స్ పార్ట్ కావాలన్నా రాసుకోవచ్చు. దీనికి ఏమవుతుంది, ఇప్పుడు కండిషన్ నేను జస్ట్ బ్రాకెట్స్ పెడుతున్నానండి, బ్రాకెట్స్ లోపల మనకి ఏ స్టేట్మెంట్స్ కావాలంటే ఆ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఓకే కదా. నాకు ఈ కండిషన్ ట్రూ అయితే, ఈ కండిషన్ క్లోజ్ చేస్తాను, ఈ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి నాకు ఏం ప్రింట్ అవ్వదు, ఎందుకంటే నేను ఏం ప్రింటింగ్ రాయలేదు ఇక్కడ. కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ ఇక్కడ కావాలంటే కండిషన్ ట్రూ అయితే ఒక స్టేట్మెంట్ రాసుకోవచ్చు, ఎన్ని స్టేట్మెంట్స్ అయినా కొన్ని ప్రింట్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ కండిషన్ ని చెక్ చేయాలి. అర్థమైందా? మళ్ళీ ఓన్లీ కండిషన్ చెక్ చేయాలి, కామలా ఏమి రాసుకోకూడదు అనేది ఏం లేదు. ఇక్కడ కావాలంటే నేను ఏమైనా రాసుకోవచ్చు. ఓకేనా. ఇలా మల్టిపుల్ కండిషన్స్, ఇలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ నేను ప్రింట్ చేసుకోవచ్చు, చేసుకున్న తర్వాత కండిషన్ చెక్ చేసుకోవచ్చు. ఓకే కదా. సో నాకు ఈ కండిషన్ ట్రూ అయితే నాకు లోపలికి వస్తుంది, లోపలికి వచ్చిన తర్వాత నాకు హాయ్ అనేది కంపల్సరీ ప్రింట్ అవుతుంది కండిషన్ ట్రూ అయితే. ఈ కండిషన్ చెక్ చేయక ముందే ప్రింట్ చేస్తున్నాం కాబట్టి నాకు ప్రింట్ అవుతుంది కంపల్సరీగా. సో ఇప్పుడు ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, కండిషన్ ట్రూ అయితే, ఈ కండిషన్ ట్రూ అయితేనే నాకు లోపలుండే ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే నాకు ఏమవుతుంది, ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే నాకు ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, నాకు ప్రింట్ అవ్వాలి ఒకవేళ ఫాల్స్ అయితే. నేను ఎక్కడ ఏం రాసాను, ఇప్పుడు అంతా రాసింది ఎల్స్ పార్ట్ దేనికి, ఈ ఇఫ్ కండిషన్ కి, లోపలంటే ఇఫ్ కండిషన్ కి. మన మెయిన్ ఇఫ్ కండిషన్ ఏది, ఇది మన మెయిన్ ఇఫ్ కండిషన్. సో దీనికి మళ్ళీ ఎల్స్ పార్ట్ ఉంటుంది కదా. ఓకేనా, ఎల్స్ పార్ట్ అంటే ఆ కండిషన్ ఫాల్స్ అయితే, మెయిన్ ఇఫ్ కండిషనే ఫాల్స్ అయితే నాకు ఇంకొక ఎల్స్ పార్ట్ ఉంది. ఎల్స్ పార్ట్ లో మళ్ళీ సేమ్ ఇట్లాగే జస్ట్ నేను ప్రింట్ చేసేసుకోవచ్చు.
జస్ట్ నేను ప్రింట్ చేసేసుకోవచ్చు ఇలాగా, లేదా నేను మళ్ళీ ఇలాగే సేమ్ కండిషన్స్ రాసుకోవచ్చు. ఇంకొక కండిషన్ ఎల్స్ పార్ట్ లో కూడా మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది, అలా అయినా రాసుకోవచ్చు. నెస్టెడ్ ఇఫ్ అంటే మెయిన్ ఏంటంటే ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్, అంటే ఇలా నెస్టెడ్. మనం ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ ఇలా రాసుకుంటూ వెళ్తే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాము. ఓకేనా? నెస్టెడ్ ఇఫ్ అంటే ఐడియా వచ్చిందా? ఓకే. ఐడియా వచ్చింది. ఒక ప్రోగ్రామ్ చూద్దాము. తేజ వింటున్నారా? మీరు ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోతున్నారు, వస్తూ ఉన్నారు, ఓకే కదా? బాగాలేదు ఇక్కడ, సో అందుకే అట్లా అవుతుంది. నాకు ఐడియా ఉంది. ఓకే 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 ఒక ప్రోగ్రామ్ చూద్దాం, సింపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. నెస్టెడ్ ఇఫ్ మీద ప్రోగ్రామ్ చూద్దాం. ఏంటి, నా ఏజ్ అనేది 35 అని నేను తీసుకున్నాను. ఏజ్ జెండర్ ఫీమేల్. సో నేను ఏజ్ జెండర్ తీసుకున్నాను. నేను ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ లో రాస్తున్నాను చూడండి. నేను ఏం చేస్తున్నాను, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనేది, ఇప్పుడు మనల్ని చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనల్ని ఏమంటారు? గర్ల్స్ అంటారు అనుకోండి. పెద్దయిన తర్వాత కూడా గర్ల్స్ అంటారా? అమ్మ వాళ్ళని గర్ల్స్ అంటారా? అనరు కదా, ఉమెన్ అంటారు కదా. సో అలా దాని మీద ఒక కండిషన్ అనమాట. ఏజ్ అనేది 35 కంటే గ్రేటర్ దెన్ ఉంటే, ఓకేనా, 35 కంటే హైయెస్ట్ ఉంటే వాళ్ళని ఏమంటాం మనము? మళ్ళీ ఇంకొక కండిషన్ అది వదిలేయండి. ఫస్ట్ 35 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళని మనం ఏమంటాము? బాయ్స్ అయితే మెన్స్ అంటాము, గర్ల్స్ అయితే ఉమెన్ అంటాము. ఒకవేళ 35 కంటే హైయెస్ట్ లేదనుకోండి, అంటే 35 కంటే తక్కువ ఉందనుకోండి ఏజ్, వాళ్ళని మనం ఏమంటాము? గర్ల్స్ బాయ్స్. కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ మనం గర్ల్స్ బాయ్స్ అంటాం కదా, సో గర్ల్స్ బాయ్స్ అంటాం అనమాట. ఒకవేళ ఈ కండిషన్ చెక్ చేశాను, నా ఏజ్ అనేది 35 కంటే ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ అనేది 45 అనేది ఉంది. సో నా కండిషన్ చెక్ చేస్తే 45 కంటే ఎక్కువ ఉంది. సో లోపలికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు బాయ్సా గర్ల్సా, ఐ మీన్ మెన్నా. అవునా, ఏజ్ని బట్టి నేను చెక్ చేసేసాను. వాళ్ళు ఉమెన్నా అని నేను చెక్ చేయాలి ఇంకా. ఓకేనా, వాళ్ళు బాయ్స్ గర్ల్స్ కాకుండా మెన్ ఉమెన్ అని మనకు అర్థమైంది. బట్ వాళ్ళు ఉమెన్నా ఏదో ఒకటే అయ్యి ఉంటారు కదా. సో ఆ కండిషన్ చెక్ చేయాలి. సో నేను ఏం చేశాను, ఇఫ్ కండిషన్ లోపల కండిషన్ ట్రూ అయితే ఇంకొక ఇఫ్ కండిషన్ రాశాను. ఇదే నెస్టెడ్ ఇఫ్. సో నేను ఏం చేశాను, ఈ ఇఫ్ కండిషన్ లో నేను జెండర్ అనేది చెక్ చేస్తున్నాను. సో జెండర్ ఈక్వల్ టు నేను చెప్పాను ఇక్కడ, దేనైనా సరే మనం ఈక్వల్ చేయాలంటే జావాలో మనం డబుల్ ఈక్వల్ టు అనేది యూజ్ చేయాలి. సింగిల్ ఈక్వల్ టు యూజ్ చేస్తే ఎప్పుడైనా సరే, ఇది సింగిల్ ఈక్వల్ టు అనేది ఏంటి, అసైన్మెంట్ ఆపరేటర్. సో మనం ఏం చేస్తున్నట్టు, జెండర్ కి మనం ఎఫ్ అనే దాన్ని అసైన్ చేస్తున్నాము, ఏజ్ కి 45 ని అసైన్ చేస్తున్నట్టు. ఈక్వల్ చెక్ చేయాలి అంటే డబుల్ ఈక్వల్ టు పెట్టాలి. సో జెండర్ డబుల్ ఈక్వల్ టు ఎం, అంటే ఎం అనేది ఏంటి, మెన్నా ఉమెన్ కదా. సో మెన్ అయితే మనకి ఏం ప్రింట్ అవ్వాలి, మెన్ అనేది ప్రింట్ అవ్వాలి. అంటే జెండర్ అనేది ఎం కి ఈక్వల్ అయితే మెన్ అనేది ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఎల్స్ కండిషన్ ఫాల్స్ అయితే, మెన్ కి ఈక్వల్ కాకపోతే ఇంకేముంటుంది, ఫీమేల్ అనే కదా ఉంటుంది. సో అంటే కండిషన్ 2నే ఉన్నాయి కదా, ట్రూ ఆర్ ఫాల్స్ ఏదో ఒకటే ఉంది. కండిషన్ ఎక్కువ లేవు. ఎక్కువ కండిషన్స్ ఉంటే మళ్ళీ ఇంకొకటి వస్తుంది, ఎల్సిఫ్ లాడర్ అని ఇంకొకటి వస్తుంది. సో అది నెక్స్ట్ చెప్పుకుంటాం. సో ఓన్లీ 2 కండిషన్సే ఉన్నాయి ఇక్కడ. ఏంటి, మెన్ ఉమెన్, ఓన్లీ 2 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం మనకి ఇక్కడ. మీరు బాగా గమనించండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. 3 టైప్స్ ఉన్నాయి ఇఫ్ కండిషన్స్. ఇది సెకండ్ టైప్. ఫస్ట్ చెప్పుకునేది మనం ఇఫ్ ఎల్స్, ఓన్లీ ఇంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాము, నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్, ఈ ఇఫ్ కండిషన్ లోపల కూడా ఇంకొక ఇఫ్ కండిషన్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా నెస్టెడ్ అంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఎల్స్ కండిషన్ ఒకవేళ అంటే మెన్ ఎం కి ఈక్వల్ కాకపోతే జెండర్ అనేది, అప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ఉమెన్ అనేది ప్రింట్ అవ్వాలి. ఒకవేళ నాకు ఏజ్ అనేది 35 గ్రేటర్ దెన్ లేకుండా నాకు 25 అని ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయితే నాకు ఎక్కడికి వస్తాను, ఎల్స్ పార్ట్ లోకి వస్తాను. సో ఎల్స్ లోకి వచ్చి ఇక్కడ మళ్ళీ నేను ఈ కండిషన్ ని చెక్ చేయని అవసరం లేదు. ఎందుకని, నాకు ఇక్కడ కూడా ఓన్లీ 2 కండిషన్స్ ఉన్నాయి. కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా కండిషన్. ఓకేనా, ఎల్స్ పార్ట్ లో కండిషన్స్ చెక్ చేయకూడదు అని ఏమో, సారీ ఇక్కడ కాదు, ఇఫ్ ఎల్స్ లో చెక్ చేసుకోవచ్చు. సో ఎల్స్ లో నేను ఇక్కడ మళ్ళీ కండిషన్ చెక్ చేయని అవసరం లేదు. సో అంటే నాకు ఈ కండిషన్ ఫాల్స్ అవ్వగానే నాకు ఎల్స్ లోకి వచ్చేస్తుంది. ఎల్స్ లో ఏమవుతుంది ఇక్కడ, ఇఫ్ మళ్ళీ
2 కండిషన్స్ ఉన్నాయి. అంటే ఈ కండిషన్ ఇక్కడ కూడా చెక్ చేయాలి కదా, జెండర్ చెక్ చేయాలి కదా. సో ఇక్కడ నేను జెండర్ చెక్ చేస్తున్నాను. ఇఫ్ జెండర్ ఈక్వల్ టు ఎం కి ఈక్వల్ అయితే బాయ్ అని చెప్తాము. ఒకవేళ ఎం కి ఈక్వల్ కాకపోతే ఫాల్స్ అయితే ఎల్ స్పాట్ లోకి వస్తుంది. సో నేను అప్పుడు ఎల్ స్పాట్ లో ఉండే గర్ల్ అని ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చాను ఫీమేల్ అని ఇచ్చాను, ఎం అని ఇచ్చాను. ఇప్పుడు నాకు ఏ కండిషన్ ట్రూ అవుతుందో చూడండి. నాకు ఏం ప్రింట్ అవుతుంది దీంట్లో, మీకు మొత్తం కనిపిస్తుంది కదా. కనిపిస్తుందా? ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది? ఏజ్ 25 విత్ జెండర్ మేల్. జెండర్ మేల్. ఏజ్ 25 అనగానే నాకు ఏ కండిషన్ లోకి వెళ్తుంది? ఎల్స్ పార్ట్ లోకి వెళ్తుంది. ఎందుకంటే ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి. ఈ కండిషన్స్ అన్ని ఏం చెక్ చేసుకోము, జస్ట్ ఈ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాము. ఓకే కదా, కండిషన్ ట్రూ అయితే నేను లోపలికి వెళ్ళి కండిషన్స్. సో ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్ లోకి వచ్చింది. ఎల్స్ లో జెండర్ చెక్ చేస్తుంది. ఏం వస్తుంది మనకి ఇప్పుడు? బాయ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎఫ్ అని ఇచ్చాను. సో ఏమవుతుంది అంటే జెండర్ ఈక్వల్ టు ఎం అని చెక్ చేస్తుంది. ఎం లేదు ఇక్కడ, జెండర్ అనేది ఎఫ్. సో ఏమవుతుంది? ఎఫ్ కాబట్టి ఇక్కడ కండిషన్ ఫాల్స్ కదా. సో మనకి ఏం ప్రింట్ అవుతుంది? గర్ల్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ నేను 55 అని ఇచ్చాను. ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది? ఏజ్ గ్రేటర్ దాన్ 35 కాబట్టి ఇఫ్ కండిషన్ చెక్ చేసుకొని ఉమెన్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే కదా, ఇది నెస్టెడ్ ఇఫ్. ఇంకేమన్నా ఉంటే ఇక్కడ థింగ్స్ టు ట్రైలో ఉంటాయి కదా, ఒకసారి ట్రై చేయండి. ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, ఇంటెలిజెంట్ బాయ్ డల్ బాయ్ అని మీకు ప్రోగ్రామ్ వస్తుంది యాక్చువల్గా టెస్ట్లో. లేకపోయినా ఇక్కడైనా జస్ట్ ట్రై చేయండి. ఓకేనా? ఓకే. ఇక్కడ ఇంటెలిజెంట్ బాయ్ అని పెట్టుకోవచ్చు. పెట్టుకోండి. డల్ బాయ్ అని కూడా పెట్టుకోవచ్చు. ఇంటెలిజెంట్ ఉమెన్ అని పెట్టామన్నా. ఓకే ఓకే కదా, నెస్టెడ్ ఇఫ్ అయిపోయింది. ఎప్పుడు ఏది రాయాలి అనేది మీ మీద డిపెండ్, అంటే లాజిక్ డిపెండ్ అపాన్ ది లాజిక్. మనం ఏ లాజిక్ రాస్తున్నాము, మనకి ఏ కండిషన్ యూజ్ అవుతుంది అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఏ కండిషన్ రాయాలి అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. సో నా కండిషన్ ఏంటి, సో నా కండిషన్ ప్రకారం నేను ఏ ఇఫ్ కండిషన్ రాస్తే నాకు కరెక్ట్ అవుతుంది, నాకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనేది మీరు ఆలోచించుకొని మీరు రాయాలి. ఓకే కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాను? డిస్టింక్షనా, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, ఫెయిలా అనేది నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను అంటే ఇన్ని ప్రింట్ చేయాలంటే ఇన్ని కండిషన్స్ చెక్ చేయాలి. అవునా? సో డిస్టింక్షన్ అంటే 75 అబోవ్ ఉంటే డిస్టింక్షన్, ఫస్ట్ క్లాస్ అంటే అబోవ్ 60 ఉంటాయి, సెకండ్ క్లాస్ అంటే ఏంటి 35 పైన ఎంత వచ్చినా జస్ట్ పాస్ అంటాం కదా మనం, అది సెకండ్ క్లాస్. ఫెయిల్ అంటే 35 కంటే బిలో వస్తే ఫెయిల్. అంటే ఇప్పుడు నేను 4 కండిషన్స్ చెక్ చేయాలి, అట్లీస్ట్ 3 కండిషన్స్ చెక్ చేయాలి. ఈ 3 కండిషన్స్ చెక్ చేస్తే చాలు. ఈ కండిషన్స్ కాకపోతే ఫాల్స్ అయితే అన్ని ఆటోమేటిక్ గా ఫెయిల్ లోకి వస్తుంది. సో ఈ కండిషన్ చెక్ చేయని అవసరం లేదు. సో నేను ఇప్పుడు ఎన్ని కండిషన్స్ చెక్ చేయాలి? 3 కండిషన్స్ చెక్ చేయాలి. అవునా? ఇప్పుడు నేను దీనికి ఏ ప్రోగ్రామ్ రాస్తే ఏ లాజిక్ రాస్తే బాగుంటుంది? ఐ మీన్ ఏ ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ రాస్తే సరిపోతుందా? నెస్టెడ్ ఇఫ్ ఎలా రాస్తాము? నెస్టెడ్ ఇఫ్ ఓకే, నెస్టెడ్ ఇఫ్ అన్నారు, ఎలా రాస్తాం చెప్పండి? నెస్టెడ్ ఇఫ్ ఇక్కడ 3 కండిషన్స్ చెక్ చేసుకో, ఇక్కడ మార్క్స్ చెక్ చేస్తాను. అవునా? మార్క్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉందా లేదా, నాకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 15 అనుకోండి. సో కండిషన్ ఫాల్స్ అయింది. నెక్స్ట్ నేను ఏం చేయాలి అంటే ఫాల్స్ అయితే నాకు ఎల్స్ పార్ట్ లోకి రావాలి. ఎల్స్ లో నేను ఏం చెక్ చేయాలి? ఎల్స్ లో కూడా నేను కండిషన్ చెక్ చేయాలి. సో నేను ఏం చేస్తాను అంటే ఇట్లాగే ఇఫ్ కండిషన్ రాసుకుంటానా? లేదు, డైరెక్ట్ ఇంకా ప్రింటర్ లో డైరెక్ట్ ఫెయిల్ అని పెట్టేసుకోవచ్చు. నాకు ఓన్లీ 2 కాదు కదా, నా డిస్టింక్షన్ రావాలి, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అన్ని రావాలి. డైరెక్ట్ గా ఎల్స్ లో ఇంకా నెక్స్ట్ లూప్ లో వస్తుంది కదా, ఇఫ్ లోపలికి వెళ్తాం కండిషన్ రాసుకుంటాం కదా అక్కడ. ఓకే ఓకే, ఇక్కడ మీరు ఏమంటారు? ఓకే, ఇక్కడ నేను ఏం రాస్తున్నాను? డిస్టింక్షన్ అని రాయాలంటారు. అవునా?
డిస్టింక్షన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్. ఓకే రాసేసాను. ఇప్పుడు నేను కండిషన్ ఓకే అయితే డిస్టింక్షన్ లోకి వెళ్తుంది. ఒకవేళ ఫాల్స్ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్ ఎల్స్ స్టేట్మెంట్ లోకి వెళ్ళి ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయిపోతుందా? ఒకవేళ అంటే వాళ్ళు డిస్టింక్షన్ లో వస్తేనే వచ్చినట్ట, లేకపోతే ఫెయిల్ అయినా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అలాగే లూప్స్ లో ఫస్ట్ క్లాస్ అయితే ఎలా, సెకండ్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఓకే అక్కడ మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ ఇఫ్ లో స్టేట్మెంట్ రాసుకోవచ్చు. నాకు ఒకరు చెప్పండి. ఇప్పుడు నేను 65 అని రాశాను, ఓకేనా? ఇక్కడ అంటే డిస్టింక్షన్ అంటే 75 కదా, సో లాజిక్ లో 75 అని రాశాను. ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది? ఇప్పుడు ఓకే నాకు యాక్చువల్ గా ఏం ప్రింట్ అవ్వాలి? ఫస్ట్ క్లాస్ అనేది ప్రింట్ అవ్వాలి. నాకు ఫస్ట్ క్లాస్ అనేది ఎక్కడ ప్రింట్ అవుతుంది బాను? సో కింద మళ్ళీ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. ఎక్కడ రాయమంటారు? ఇక్కడ. సో నెస్టెడ్ ఇఫ్ వర్కౌట్ అవ్వదు. ఇఫ్ ఎల్స్ అనేది దేనికి? ఓన్లీ ఏదైనా సింగిల్ స్టేట్మెంట్ కండిషన్ ట్రూ అయితే ఒకటి ప్రింట్ అవ్వాలి, ఫాల్స్ అయితే ఇంకో స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇఫ్ ఎల్స్, ఓకేనా? బట్ నేను ఏం చెప్పాను, ఇక్కడ 3 కండిషన్స్ చెక్ చేయాలి కంపల్సరీ. డిస్టింక్షనా, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా? ఈ 3 కండిషన్స్ కాకపోతే కంపల్సరీ ఫెయిల్. కాబట్టి ఈ కండిషన్ చెక్ చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం, అవునా? సో డైరెక్ట్ ఎల్స్ పార్ట్ చేస్తే ప్రింట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అంటాం. ఎల్స్ ఇఫ్ లాడర్ అని అనొచ్చు, లేదా ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అనొచ్చు, ఓకేనా? సో దీంట్లో ఎట్లా రాస్తాము అంటే ఫస్ట్ దీని సింటాక్స్ చూడండి. ఇఫ్ రాసిన తర్వాత కండిషన్ రాస్తాము. మనకి ఏ కండిషన్ రాయాలి అనుకుంటున్నాము? ఇక్కడ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 అనే కండిషన్ రాశాను. సో నాకు కండిషన్ ట్రూ అయితే నాకు డిస్టింక్షన్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఎల్స్ మళ్ళీ ఇఫ్ రాస్తున్నాను, ఓకేనా? అంటే ఇక్కడ కూడా నేను ఇంకొక కండిషన్ ని చెక్ చేయాలి, ఓకేనా? ఏం కండిషన్ ని చెక్ చేయాలి? మార్క్స్ ఏం కండిషన్ చెక్ చేయాలి? ఇక్కడ 60 కంటే అబోవ్ ఉండాలి కదా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60. కండిషన్ ట్రూ అయితే నాకు ఏం ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను? ఇక్కడ కూడా సేమ్ అండి, బ్రాకెట్స్ పెట్టకపోతే సింగిల్ లైన్ ప్రింట్ అవుతుంది, బ్రాకెట్స్ పెడితే మనం మల్టిపుల్ లైన్స్ ప్రింట్ చేసుకోవచ్చు. ఈ సేమ్ స్టేట్మెంట్ నెస్టెడ్ స్టేట్మెంట్ లో ఇచ్చుకోవచ్చు కదా. నెస్టెడ్ లో ఎలా? మార్క్స్ గ్రేటర్ ఒకటి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 అని ఇచ్చుకోవచ్చు కింద. అవును, నెస్టెడ్ లో ఇస్తాము. నెస్టెడ్ లో ఎలా ఇస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ ట్రూ అయితే అప్పుడు నెస్టెడ్ లోకి వెళ్ళి మళ్ళీ కండిషన్ ని చెక్ చేస్తుంది. నాకు ఈ కండిషన్ ఫాల్స్ కదా, ఇక్కడికి వచ్చినప్పుడు మార్క్స్ అనేవి 65, సో 65 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 అంటే కండిషన్ ఫాల్స్, అప్పుడు లోపలికే రాదు. అప్పుడు అది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 అని ఎలా చెక్ చేస్తుంది? కండిషన్ చెక్ చేయలేదు కదా. ఓకే లూప్ లోకి వెళ్ళకుండా ఫెయిల్ అయిపోతుంది కదా. సో నాకు అలా కాదు కదా. సో నేను ఏం చేస్తున్నాను, ఒక ఇఫ్ కండిషన్ ని రాశాను, ఓకే కదా. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయితే 4 స్టేట్మెంట్స్ ఉంటే కంపల్సరీ ఇఫ్ ఎల్స్ ఇఫ్ వాడాలి. అంటే మనకి కండిషన్ బట్టి ఇప్పుడు మనకి 2-3 కండిషన్స్ చెక్ చేయాలి. అంటే ఎట్లా చెక్ చేయాలి? ఒక ఏ కండిషన్ ట్రూ అయితే నాకు ఆ కండిషన్ లోకి వెళ్ళాలి, అంతేకాని నాకు ఇప్పుడు ఇందాక మనం నెస్టెడ్ ఇఫ్ లో రాసింది ఏంటి? కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఇంకొక కండిషన్ చెక్ చేయాలి, బాయ్ ఆర్ గర్ల్ అనేసి, అక్కడ నెస్టెడ్ ఇఫ్. ఇక్కడ అలా కాదు కదా. సో నాకు 4 కండిషన్స్ ఉన్నాయి, 4 కండిషన్స్ చెక్ చేసి ఏ కండిషన్ ట్రూ అయితే ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. అప్పుడు నాకు ఏది బెటరు? ఎల్స్ ఇఫ్ లాడర్ అనేది బెటర్. సో ఇఫ్ లో కండిషన్ చెక్ చేశాను, ట్రూ అయితే నాకు డిస్టింక్షన్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే, ఫాల్స్ అంటే నెక్స్ట్ లైన్ కి వస్తుంది కదా ఎల్స్ పార్ట్ లోకి. ఎల్స్ లో కూడా నేను ఏం చేస్తున్నాను, ఇంకొక ఇఫ్ కండిషన్ ని చెక్ చేస్తున్నాను. ఎల్స్ పార్ట్ లో ఇఫ్ కండిషన్ ని చెక్ చేస్తున్నాను. సో అంటే నాకు మార్క్స్ అనేవి 75 ఫాల్స్ అయితేనే నాకు ఇక్కడికి వస్తుంది స్టేట్మెంట్ అనేది. కండిషన్ ట్రూ అయితే నాకు ఇక్కడే ప్రింట్ అయిపోతుంది, నెక్స్ట్ స్టేట్మెంట్స్ ని చెక్ చేయదు. బట్ నాకు కండిషన్ ఫాల్స్ అయింది, ఇక్కడికి వచ్చింది, చెక్ చేసింది 60 కంటే అబోవ్ ఉందా, 60 కంటే అబోవ్ మార్క్స్ ఉంటే నాకు ఏం ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను? నేను ఫస్ట్ క్లాస్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను.
సో ఫస్ట్ క్లాస్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను కండిషన్ ట్రూ అయితే. సో నాకు ప్రింట్ అవుతుంది. ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయింది. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే నాకు అక్కడ కండిషన్స్ బట్టి నేను రాస్తున్నాను. ఒకవేళ ఫస్ట్ క్లాస్ కాకపోతే నేనేం రాయాలి? ఇప్పుడు మళ్ళీ రాస్తున్నాను. మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 అంటే 35 కంటే అబోవ్ ఉంటే జస్ట్ పాస్ అయినట్టే కదా. సో కండిషన్ చెక్ చేస్తున్నాను. ఈ కండిషన్లో నేను ఏం చేస్తున్నాను మళ్ళీ రాసుకుంటున్నాను. ప్రింట్ అయితే నాకు ఏం ప్రింట్ అవ్వాలి? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఏ కండిషన్స్ నాకు ఈ కండిషన్స్ ఏవి ట్రూ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఎల్స్ పార్ట్లోకి రావాలి. ఎల్స్ పార్ట్లో ఉండే నాకు ఫెయిల్ అనే కండిషన్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు మార్క్స్ అనేవి ఓకేనా. ఓకే, ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. సో సింటాక్స్ చూడండి, ఇక్కడ సేమ్ ఇఫ్ కండిషన్ రాశాను, కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 అనేది నాకు ప్రింట్ అవుతుంది. ఒకవేళ ట్రూ అయితేనే నాకు స్టేట్మెంట్ 1 అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది? ఎల్సిఫ్ లోకి వస్తుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఎల్సిఫ్ లోకి వచ్చి ఇప్పుడు కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది? నాకు ఇక్కడ కండిషన్ ని చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే నాకు స్టేట్మెంట్ 2 అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అనుకోండి, కండిషన్ ట్రూ అయితేనే నాకు ప్రింట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అనుకోండి, మళ్ళీ ఈ ఎల్సిఫ్ లోకి వెళ్తుంది. కండిషన్ ఫాల్స్ అయితే అవునా. ఇక్కడ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే నాకు స్టేట్మెంట్ ప్రింట్ చేస్తుంది. అలా ఎన్ని ఇఫ్ ఎల్స్ లైనా ఎల్సిఫ్ లైనా రాసుకోవచ్చు, ఎన్ని కండిషన్స్ అయినా రాసుకోవచ్చు. అలాగా ఇక్కడ నాకు ప్రెజెంట్ నాకున్న ఇన్పుట్ ప్రకారం నాకు ఓన్లీ 3 కండిషన్స్ చాలు. సో నేను ఇలా రాసుకున్నాను. ఇలా నాకు ఇంకొక 2-3 ఉన్నాయి, రాసుకోవచ్చు. ఇలాగే కండిషన్ చెక్ చేసుకుని కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ లేకపోతే ఫాల్స్ అయితే ఇంకొక కండిషన్ చెక్ చేయాలి. ఇలా ఎన్నైనా రాసుకోవచ్చు. ఓకేనా. లాస్ట్ లో నాకు ఏ కండిషన్ ట్రూ కాకపోతే నాకు ఎల్స్ లో ఉండేది నాకు ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఓకేనా. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాము. ఇక్కడ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75, 65 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 అనేది వచ్చింది. సో ఈ కండిషన్ ఏమవుతుంది? ట్రూనా ఫాల్సా? సారీ ఫాల్సా? సో ఫాల్స్ అయింది. ఫాల్స్ అయితే ఏమవుతుంది? ఫాల్స్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఏంటి? 65 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60. కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ అయింది. సో నాకు ఏం ప్రింట్ అవుతుంది? ఇక్కడ ఫస్ట్ క్లాస్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కి ఇంకా చెక్ చేయదు ఈ కండిషన్స్ ని. ఓకేనా. ఒకవేళ నాకు ఇక్కడ మార్క్స్ అనేవి 65 కాకుండా నేను 25 అని రాశాను అనుకోండి, ఇక్కడ కూడా ఫాల్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ 25 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 కండిషన్ ట్రూనా ఫాల్సా చెక్ చేస్తుంది. సో ఫాల్స్ కాబట్టి ఏమవుతుంది? నెక్స్ట్ లాస్ట్ కి వెళ్ళిపోతుంది. లాస్ట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అయిపోతుంది. ఫెయిల్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకే కదా. ఓకే. ఇంకేమైనా దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే. చాలా ప్రోగ్రామ్స్ అనే కాదు, ఇఫ్ కండిషన్స్, లూప్స్, ఇవన్నీ మనం దేనికి వెళ్ళినా సరే, ఐ మీన్ అడ్వాన్స్ లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవి మెయిన్ అన్నమాట. మీరు టెస్టింగ్ నేర్చుకునే ఇంకేదన్నా అదర్ లాంగ్వేజెస్, ఓన్లీ కోర్ జావా నేర్చుకొని ఇంకేమన్నా అదర్ లాంగ్వేజెస్ వెళ్ళినా కానీ కోర్ జావా మీద డిపెండ్ అయ్యే ఉంటాయి కదా ఆల్మోస్ట్ అన్ని. సో అందుకనే మనకు కోర్ జావా అనేది మెయిన్. సో దేనికి వెళ్ళినా కానీ మనకి కామన్ గా ఉండేవి ఏంటంటే ఇఫ్ కండిషన్స్, లూప్స్, ఇవి కామన్ గా ఉంటాయి. ఓకేనా. ఒకసారి జావా ప్రాజెక్ట్ ఒకటి చూపిస్తారా? జావా ప్రాజెక్టా?
జావా ప్రాజెక్ట్స్ అయితే నా దగ్గర లేవు ఇక్కడ ఈ సిస్టమ్ లో. నేను అంటే ఎప్పుడైనా జస్ట్ మీకు అసలు ఒక రోజు 1000 లైన్స్ అంటే ఒకసారి ప్రోగ్రామ్ చూడాలని. 1000 లైన్స్ అంటే ప్రోగ్రామ్ చూడాలని ఉందా? సో ఎప్పుడైనా నేను ఇంకొకసారి నా సిస్టమ్ లో మా సిస్టమ్ లో ఓపెన్ చేస్తే ఏంటంటే దాంట్లో గోటు మీటింగ్ ఉండదు. మీకు ఇంకొకటి ఓకే. ఓపెన్ చేసుకో, వేరేది నేను చెప్తాను. జూమ్ ఉందా? జూమ్ ఐడియా జూమా? ఉందా? లేదు. సో జూమ్ ఉంటే మేము జూమ్ మనీ ట్రాన్స్ఫర్ కదా? లేదు ఓన్లీ సింగిల్ స్టూడెంట్ ఉంటే జూమ్ లో చెప్పొచ్చు, ఫ్రీనే సింగిల్ స్టూడెంట్ కి. మేము మనీ ట్రాన్స్ఫర్స్ కి వాడతాం ఇక్కడ. ఓకే లేదు, మీటింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ సింగిల్ స్టూడెంట్ ఉంటేనే ఫ్రీ అన్నమాట. మీటింగ్స్ ఉంటాయి దాంట్లో, వీడియో మీటింగ్స్, ఇలాగే సేమ్ మనకి ఎలా ఉందో అలాగే అన్నమాట. సో దాంట్లోకి వచ్చినప్పుడు ఎప్పుడైనా నేను ఒకసారి దాంట్లో అయితే నాకు చూపించవచ్చు. ఈ సిస్టమ్స్ లో ఏంటంటే మా సిస్టమ్స్ లో ఏంటంటే విండోస్ చేంజ్ అన్నమాట ఇది ఓఎస్. సో దాంట్లో గోటు మీటింగ్ వర్క్ చేయదు. లైనెక్స్ మేము యూజ్ చేసేది. సో లైనెక్స్ లో గోటు మీటింగ్ వర్క్ చేయదు. సో అందుకని ఉబుంటూ లైనక్స్. అవును, ఓకే. అందుకని అక్కడ వర్క్ చేయవి ఇవి. జూమ్ లో చూపించవచ్చు కానీ జూమ్ లో సింగిల్ స్టూడెంట్ అయితేనే మీటింగ్. లైన్స్ అన్ని ఏముంటాయిలండి, మన రాసే లాజిక్ ని బట్టి ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇంతవరకు అయితే అర్థమైంది కదా? ఇన్ని రోజులు మీరు ఎలా రాశారని చూద్దామని ఒకసారి. ఓకే కదా? ఇది ఇక్కడ ట్రైట్ ఆన్లైన్ లోకి వెళ్ళినా, సో ఇప్పుడు నాకు 65 అని ఉంది. అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది? 65 అంటే ఇక్కడ నాకు ఏం ప్రింట్ అవుతుంది? ఫాల్స్. 65 గ్రేటర్ దాన్ 75 అంటే ఫాల్స్. సో నెక్స్ట్ కండిషన్ ఓకే, ఈ కండిషన్ ఫాల్స్. ఓకే, మీరు ఏది ప్రింట్ అవుతుందో చెప్పేయండి చాలు. మీకు డైరెక్ట్ ఏది కావాలా? ఆన్సర్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. ఫెయిలా? ఎందుకు బాను? ఫస్ట్ క్లాస్ సారీ, కరెక్ట్. ఫెయిల్ కి ఎందుకు వెళ్ళిపోయారు అప్పుడే? ఇక్కడ అంతా చాలా ఉన్నాయి, కండిషన్స్ చెక్ చేయాలి. ఓకేనా? ఓకే, ఇంతవరకు అయితే డౌట్స్ లేవంటారు. అర్థమైంది హరిత మొత్తం. ఓకే, స్విచ్ స్టేట్మెంట్ చెప్పుకుందాం. స్విచ్ స్టేట్మెంట్ ఇఫ్ వాటికి కొంచెం అలాగే ఉంటుంది, కొంచెం డిఫరెంట్ కొంచెం. ఓకేనా? సింటాక్స్ చూద్దాం స్విచ్ స్టేట్మెంట్ కి. ఓకేనా? సో ఏంటంటే స్విచ్ స్టేట్మెంట్ మనం ఏం చేస్తాము, సేమ్ ఎల్సిఫ్ లాడర్ యూజ్ చేసాం కదా, ఇప్పుడు జస్ట్ మనం యూజ్ చేసాం. ఏంటి, ఒక కండిషన్ చెక్ చేస్తుంది. ఆ కండిషన్ ట్రూ అయితే సేమ్ ఇక్కడ ఉంది కదా, సేమ్ స్విచ్ స్టేట్మెంట్ దేనికి రాస్తాము అంటే దీన్నే మనము స్విచ్ లో కూడా రాయొచ్చు. సేమ్ దీన్నే ఎల్సిఫ్ లాడర్ లో రాయొచ్చు. ఓకేనా? సో ఎట్లా రాయొచ్చో స్విచ్ లో చూద్దాము. సో స్విచ్ అంటే ఏంటి అంటే, స్విచ్ స్టేట్మెంట్ సెలక్షన్ స్టేట్మెంట్స్ లోనే ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి, ఇఫ్ కండిషన్స్ అనేవి ఒకటి, ఇంకొకటి ఏంటి ఇఫ్ ఎల్స్ అనేది ఒకటి, ఇంకొకటి స్విచ్. అవునా? ఇఫ్ ఎల్స్ లో మళ్ళీ 3 పార్ట్స్ ఉన్నాయి, అవి చెప్పేసుకున్నాము. ఇప్పుడు మనం స్విచ్ కి వచ్చాము సెలక్షన్ స్టేట్మెంట్స్ లో. సో స్విచ్ లో చూద్దాము. స్విచ్ లో ఎలా రాస్తాము, సింటాక్స్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఏం రాస్తాం, స్విచ్ అని రాస్తాం. ఎక్స్ప్రెషన్ అంటే ఏం రాస్తాం మనం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ నేను ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసేసాను. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ డైరెక్షన్ అనేది ఏంటి, నార్మల్ గా మనం ఈ స్విచ్ స్టేట్మెంట్ రాయక ముందు ఈ డైరెక్షన్ అనేది ఏంటి, నాకు ఒక వేరియబుల్ నేమ్. అవును కదా? డైరెక్షన్ అనేది ఒక వేరియబుల్ నేమ్. నేను ఆ వేరియబుల్ ని ఎలా క్రియేట్ చేసుకున్నాను, క్యార్ టైప్ లో నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఆ డైరెక్షన్ ని నేను ఏం చేస్తున్నాను, స్విచ్ స్టేట్మెంట్ లో పెడుతున్నాను. ఇక్కడ దాన్ని మనం ఏమంటే ఎక్స్ప్రెషన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ లో నాకు ఏముంది, ఎక్స్ప్రెషన్ అంటే నాకు ఈ డైరెక్షన్ అంటే నాకు ఏం వస్తుంది, ఇక్కడికి ఎస్ అనేది వస్తుంది, క్యాపిటల్ ఎస్ అనేది ఇక్కడికి వస్తుంది. అంటే నేను ఇక్కడ క్యాపిటల్ ఎస్ ని రాసినట్టు. అంటే సేమ్ ఇఫ్ లో లాగే ఒక కండిషన్ అన్నమాట. ఇఫ్ లో మనం ఎలా ఒక కండిషన్ రాసాము, సేమ్ ఇక్కడ కూడా ఒక కండిషన్. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, నా అవుట్పుట్ ని ఇక్కడ ఇచ్చేస్తున్నాను.
ఓకే కదా. ఎక్కడ కూడా ఇట్లాగా మనం కండిషన్ ని గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇవేం సింబల్స్ యూజ్ చేసి చెక్ చేయము. స్విచ్ లో ఏముంటాయంటే కేసెస్ ఉంటాయి అన్నమాట. ఏ కేస్ కరెక్ట్ అయితే ఆ కేస్ లో ఉండేది నాకు ప్రింట్ అవుతుంది. కేసెస్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము. కేసెస్ అంటే ఏంటి, నేను చెప్పాను పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్, అలా జీరోస్, ఇలా కేసెస్ ఇస్తారండి ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు అనుకున్నాం కదా. సో అవి వేరు. ఈ కేసెస్ ఏంటంటే స్విచ్ లో కేసెస్. ఒకవేళ ఈ కేస్ అనేది ట్రూ అయితే నాకు ఏం ప్రింట్ అవ్వాలి, ఈస్ట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఈ కేస్ అనేది ట్రూ అయితే నాకు ఏం ప్రింట్ అవ్వాలి, వెస్ట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో స్విచ్ లో కేస్ అనేది మెయిన్ అన్నమాట. మనం ఇఫ్ లో కండిషన్ ఎలా చెక్ చేస్తామో ఇట్లాగే స్విచ్ లో మనం ఏం చేస్తాం, కేసెస్ ని చెక్ చేస్తాము. ఏ కేస్ ట్రూ అయింది, ఏ కేస్ అనేది ఫాల్స్ అయింది. సో ట్రూ అయితే నాకు ఏం ప్రింట్ అవ్వాలి అనేసి. సో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సింటాక్స్ చూద్దాం. నెక్స్ట్ నేను ఏం రాస్తున్నాను, కేస్ అనేది రాస్తున్నాను. కేస్ అనేది రాసిన తర్వాత వాల్యూ 1 అంటే నేను ఏదైతే వాల్యూ 1 అంటే ఏది, ఇక్కడ మనం లాజిక్ చెక్ చేస్తున్నాం కదా. సో మీరు ఏ లాజిక్ కి చెక్ చేయాలి అనుకుంటున్నారు, ఓకేనా. వాటిలన్నిటిని వాల్యూస్ అంటాం అనమాట. వీటిని మనం వాల్యూస్ అంటాము. సో ఇవన్నీ వాల్యూస్. వాల్యూ 1 ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తున్నాము, స్టేట్మెంట్ ట్రూ అయితే, కండిషన్ ట్రూ అయితే, కేస్ అనేది కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ 1 అనేది ప్రింట్ చేస్తాము. ఈ బ్రేక్ గురించి ప్రెజెంట్ మర్చిపోండి, నేను ఫస్ట్ స్విచెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రేక్ గురించి చెప్పుకుందాము, ఓకేనా. సో నాకు ఈ కేస్ అనేది ట్రూ అయితే, అంటే ఈ వాల్యూ 1 అయితే అప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలి, స్టేట్మెంట్ 1 లో ఏదైతే ఉందో నాకు అది ప్రింట్ అవ్వాలి. అంటే ఇక్కడ నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఈస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అలాగే మల్టిపుల్ కేసెస్ అనమాట, ఎన్నైనా రాసుకోవచ్చు. సో నాకు ఈ కేస్ అనేది ట్రూ అయితే, ఓకేనా, ఆ కేస్ అనేది ట్రూ అయితే ఏమవుతుంది అంటే వాల్యూ 2 అనేది ట్రూ అయితే నాకు స్టేట్మెంట్ 2 అనేది ప్రింట్ అవ్వాలి, ఓకేనా. డిఫాల్ట్ స్టేట్మెంట్ 3. డిఫాల్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఇఫ్ ఎల్స్ లో ఎలా అయితే ఎల్స్ రాస్తామో ఇక్కడ కూడా డిఫాల్ట్ అలా అన్నమాట. అంటే ఏం ప్రింట్ అయినా ప్రింట్ అవ్వకపోయినా డిఫాల్ట్ లో ఉండేది కామన్ గా ప్రింట్ అవుతూ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కి వెళ్దాము. నేను ఎగ్జాంపుల్లోకి వచ్చాను. సో మనం అక్కడ చెప్పుకున్నట్టు స్విచ్ స్టేట్మెంట్ లో స్విచ్ అని రాసుకున్నాను. బ్రాకెట్స్ లో ఎక్స్ప్రెషన్, దీన్ని ఏమంటాం మనం, ఎక్స్ప్రెషన్ అంటాం ఇక్కడ రాసేదాన్ని. సో నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను. ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను, ఒక క్యార్ టైప్ డైరెక్షన్ అనే దాన్ని తీసుకొని దీంట్లో నేను క్యాపిటల్ ఎస్ అనే దాన్ని స్టోర్ చేసుకున్నాను, ఓకే కదా. సో క్యాపిటల్ ఎస్ అనే దాన్ని స్టోర్ చేసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్ ప్లేస్ లో నాకు ఏమున్నట్టు, క్యాపిటల్ ఎస్ ఉంది ఇక్కడ. సో నేను పాస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కేసెస్ ని చెక్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఈ కేసులోకి వెళ్ళాను. ఫస్ట్ కేసులో చెక్ చేశాను. ఇక్కడ ఏముంది, క్యాపిటల్ ఈ అనేది ఉంది, మన దగ్గర క్యాపిటల్ ఎస్ అనేది ఉంది. సో కండిషన్ ఈ రెండు సేమా కాదని చెక్ చేస్తుంది. సో కండిషన్ ఈ కేసు అయితే కాదు. సో నాకు ఈ కేసు అనేది ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ చెక్ చేస్తుంది, ఎస్ అనేది డబ్ల్యూ కి ఈక్వల్ కాదా అని కండిషన్ చెక్ చేస్తుంది. సో ఇది కూడా ఫెయిల్ అయింది. సో ఏమవుతుంది, నాకు వెస్ట్ అనేది కూడా ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ కేసుకి వస్తుంది. అంటే ఈ కేసు ఫాల్స్ అయితే నెక్స్ట్ కేసు ఇక్కడికి వస్తుంది. సో నాకు ఇక్కడ ఏంటి, ఎస్ అనేది మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూనా ఫాల్సా, కండిషన్ ట్రూ. ఇప్పుడు నాకు ఏమవుతుంది, సౌత్ అనేది ప్రింట్ అవుతుంది. యాక్చువల్ గా మనం ఈ బ్రేక్స్ గురించి చెప్పుకోవట్లేదు ఇప్పుడు. సో ఈ బ్రేక్స్ లేవు అనుకోండి, ఓకేనా. ఇప్పుడు నాకు ఈ కండిషన్ మళ్ళీ ఇఫ్ ఎల్స్ లో నెక్స్ట్ కండిషన్ చెక్ చేయదు. ఇక్కడ ఏం చేస్తుంది, నెక్స్ట్ కండిషన్ కి వెళ్తుంది. ఇది ట్రూ అయింది, నాకు ప్రింట్ అయింది, నాకు బ్రేక్ అనేది లేదు అక్కడ. ఈ కండిషన్ చెక్ చేస్తుంది. మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేయని కూడా అవసరం లేదు, డైరెక్ట్ గా ప్రింట్ అయిపోతుంది. నార్త్ అనేది, సౌత్, నార్త్, అన్నోన్ డైరెక్షన్, ఈ 3 నాకు ప్రింట్ అయిపోతాయి. బ్రేక్ అనే కీవర్డ్ లేకపోతే నాకు ఎక్కడైతే ట్రూ అయిందో అక్కడి నుంచి ఎక్కడ వరకు బ్రేక్ అనే కీవర్డ్ లేదు, ఒకవేళ బ్రేక్ అనేది ఎక్కడా లేకపోతే లాస్ట్ వరకు ప్రింట్ అయిపోతుంది మొత్తం. అర్థమైందా ఆ పాయింట్? అర్థమైంది.
బ్రేక్ గురించి మనం మర్చిపోదాం అనుకున్నాం కదా. సో నాకు మొత్తం ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఏమొస్తుంది, సౌత్ నార్త్ అన్నోన్ డైరెక్షన్ అనేది నాకు ప్రింట్ అవుతుంది. ఓకే, నేను ఇప్పుడు బ్రేక్ గురించి చెప్పుకుందాము. బ్రేక్ అనేది ఏమని చెప్పుకున్నాం మనం ఇక్కడ? జస్ట్ బ్రేక్ అనేది జంప్ స్టేట్మెంట్స్ లో ఒకటి అని చెప్పుకున్నాం. బ్రేక్ అనేది కీవర్డ్, ఓకే. జంప్ స్టేట్మెంట్స్ అనేది ఒకటి చెప్పుకున్నాం కదా. 3 ఉన్నాయి సెలెక్షన్ స్టేట్మెంట్స్, దాంట్లో జంప్ స్టేట్మెంట్స్ అనేది కూడా ఒకటి కదా. సో దాంట్లో నేను ఏం చెప్పాను, బ్రేక్ అనేది చెప్పాను. సో బ్రేక్, కంటిన్యూ, రిటర్న్. సో ద బ్రేక్ అనేది ఏంటో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ నేను జస్ట్ ఇప్పుడు ఎస్ అన్నాను. ఎస్ అన్నప్పుడు నాకు ఈ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయ్యి నాకు సౌత్ అనేది ప్రింట్ అయింది. సౌత్ అనేది ప్రింట్ అవ్వగానే నెక్స్ట్ లైన్ లో బ్రేక్ అనేది ఉంది. బ్రేక్ అనగానే నాకు ఏమవుతుందంటే ఇంక ఇవేం ప్రింట్ అవ్వదు అనమాట, జస్ట్ బ్రేక్ అయిపోతుంది. జస్ట్ నాకు ఓన్లీ సౌత్ అనేది మాత్రమే ప్రింట్ అవుతుంది. అర్థమైందా? నాకు ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? సౌత్, ఓన్లీ సౌత్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే కదా, ఓన్లీ నాకు సౌత్ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకని? నేను జస్ట్ బ్రేక్ రాశాను కాబట్టి. నాకు బ్రేక్ అంటే బ్రేక్ అంటే ఏంటి, నెక్స్ట్ లైన్ అంటే ఈ లూప్ అన్నమాట. ఇది స్కిప్ అయిపోవాలి ఇంతవరకు. బ్రేక్ అనగానే మనం ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం, ఈ స్విచ్ స్టేట్మెంట్ లోపల నుంచి బయటకు వచ్చేస్తాం. బ్రేక్ అయిపోతుంది, ఇంకా లోపల ఏం మనకి ప్రింట్ అవ్వవు. వన్స్ బ్రేక్ అన్నాము అంటే మనం ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. లూప్ కాదు, ఈ స్విచ్ కేస్ నుంచి బయటకు వచ్చేస్తాం. అర్థమైంది కదా. లాస్ట్ లో నాకు ఏం ప్రింట్ అవుతుంది? ఆఫ్టర్ స్విచ్ అనేది ఏంటి, స్విచ్ కేస్ కి బయట ఉంది, ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్ బయట ఉంది కదా. సో నాకు ఇది కామన్ గా నాకు ఏదన్నా ప్రింట్ అవ్వనివ్వండి, ఈ లైన్ అనేది కామన్ గా ప్రింట్ అవుతుంది. ఇది జస్ట్ నేను రాసుకున్నాను అంతే, దీని లేకపోయినా ఇది నో ప్రాబ్లం. ఓకే కదా. నాకు ఓపెన్ అండ్ క్లోజింగ్ ఈ లోపల నేను చెప్తున్నాను. ఒకవేళ నాకు ఇక్కడ బ్రేక్, ఇక్కడ నాకు సౌత్ అని ప్రింట్ అవ్వగానే నాకు బ్రేక్ అనేది రాశాను కాబట్టి నాకు ఏమవుతుంది, ఈ స్విచ్ కేస్ నుంచి బయటకు వచ్చేస్తుంది, బ్రేక్ అయిపోతుంది. అవునా, మీకు దీనికి అవుట్పుట్ చూపిస్తాను. ఈ టైంలో నాకు అవుట్పుట్ ఏమొచ్చిందో చూద్దాం. సో చూడండి, ఆఫ్టర్ స్విచ్ అన్నాము, ఇక్కడ నేను ఎస్ అన్నాను. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి, సౌత్ అనేది వచ్చిందా. ఆఫ్టర్ స్విచ్ అనేది కామన్ కదా, ఇది తీసేసేయండి, అసలు మనకి ఇది అవసరం లేదు ప్రజెంట్. సో సౌత్, ఓన్లీ సౌత్ అనేది ప్రింట్ అయింది, నెక్స్ట్ లైన్స్ ప్రింట్ అవ్వలేదు. ఒకవేళ నేను ఇక్కడ బ్రేక్ అనేది తీసేసానండి, సౌత్ తర్వాత ఉండే బ్రేక్ నేను తీసేస్తున్నాను. నేనేం చెప్తున్నాను, ఆ బ్రేక్ వల్లే నాకు కింద ప్రింట్ అవ్వలేదు అని చెప్తున్నాను, అవునా. సో నేను ఇక్కడ బ్రేక్ అనేది తీసేసాను, బాగా చూడండి. సో ఇప్పుడు ఏమవుతుంది, కేస్ ఎస్ అనేది ట్రూ అవుతుంది అన్న కండిషన్ ఎస్, కేస్ ఎస్ అనేది ట్రూ అవుతుంది. సో నాకు ఏం ప్రింట్ అవుతుంది, సౌత్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ నేను బ్రేక్ అనేది తీసేసాను, బ్రేక్ తీసేస్తే నాకు ఏం ప్రింట్ అయిందో చూడండి, సౌత్ నార్త్ అనేది ప్రింట్ అయింది. కానీ నాకు ఈ కేస్ అనేది ట్రూ కాదు కదా, నాకు ఎందుకు ప్రింట్ అయింది? ఇది ఎలా అంటే, నాకు బ్రేక్ అనేది రాస్తే అంతవరకే ప్రింట్ అయ్యి స్విచ్ కేస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ నేను బ్రేక్ అనే కీవర్డ్ ని రాయకపోతే స్విచ్ కేస్ లో నాకు నెక్స్ట్ లైన్ లో ఏమున్నాయి అవన్నీ ప్రింట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్ ఉంది కాబట్టి నాకు డిఫాల్ట్ అనేది ప్రింట్ అవ్వలేదు, ఇక్కడ కూడా నేను బ్రేక్ తీసేసాను ఈ కేసులో కూడా. సో నాకు ఇప్పుడు ఏమవుతుంది, ఏం ప్రింట్ అవుతుంది, సౌత్ నార్త్ అన్నోన్ డైరెక్షన్. డిఫాల్ట్ లో ఉండేది కూడా ప్రింట్ అవుతుంది. సో అంటే నేను బ్రేక్ అనే కీవర్డ్ రాస్తే నాకు ఆ కండిషన్ ట్రూ అవగానే ఆ కండిషన్ లో ప్రింట్, ఐ మీన్ ఆ కేస్ ట్రూ అవగానే ఆ కేసులో ఏముందో అది ప్రింట్ అయ్యి నెక్స్ట్ స్విచ్ కేస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ నేను బ్రేక్ కీవర్డ్ రాయకపోతే నాకు ఈ కండిషన్, ఈ కేస్ అనేది ట్రూ అయితే ఆ ట్రూ అయిన తర్వాత లైన్స్ నుంచి ఎక్కడైతే ఎన్ని లైన్స్ ఉన్నాయో, ఎన్ని కేసెస్ ఉన్నాయో అవన్నీ నాకు యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతాయి. ఓకేనా? ఓకే, ఇది ఇంకా డీటెయిల్డ్ గా మనము చెప్పుకున్నాం, రేపు చెప్పుకుందాము స్విచ్ కేసు ఇంకా డీటెయిల్డ్ గా. సో కొంచెం ఓకే, వాట్ ఈజ్ వాట్ అర్థమైంది కదా. స్విచ్ అంటే జస్ట్ ఎక్కడి వరకు మీకు టైం ఉంటే ఐడియా వచ్చింది కదా. సో ట్రై చేయండి. మీరు ఒకసారి చూసుకున్నారా
మీరు ఎక్కడ ఉన్నారు అనేసి, ఏ ర్యాంక్ వచ్చింది మంత్లీ వీక్లీ కాంపిటీషన్స్ లో చూసుకున్నారా? సో చూసుకోండి, మీరు వెనకబడి ఉంటే ట్రై చేయండి. ఓకేనా? ఓకేనా తేజ, అర్థమైంది కదా? ఏం డౌట్స్ లేవు కదా? లేదు లేదు. ఓకే తేజ. సేమ్ ఇవే ఉంటాయి మాకు కూడా జావా స్క్రిప్ట్ లో, సో బాగా ఐడియా ఉంది. అవును, అదే నేను చెప్పాను కదా, జావా కోర్ జావా వస్తే జావా స్క్రిప్ట్ లో కూడా ఇవే కదా మనకి. ఇఫ్ కండిషన్స్ లూప్స్ కంపల్సరీ కదా ప్రతి దాంట్లో. ఇఫ్ కండిషన్స్ అయితే కంపల్సరీ రాస్తూనే ఉండాలి ఇంకా. జావా స్క్రిప్ట్ అంటేనే ఇఫ్ కండిషన్స్. సో ఓకే కదా, రేపు క్లాస్ లో చెప్పుకుందాం మిగతా స్విచ్ కండిషన్, ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్పుకుందాము. జస్ట్ చెప్పాను, దట్ ఈస్ వాట్, మీకు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే 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 శ్రీకాంత్, మీకేం డౌట్స్ లేవు కదా? ఓకే ఓకే. బాను? ఓకే ఓకే ఓకే, నేను క్లోజ్ చేయనా మరి ఈరోజు క్లాసు? 9:30 అయిపోయింది. ఓకే ఓకే. ఓకే ఇంతవరకు మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ రాగానే అడగండి. డౌట్స్ ఫస్ట్ చెప్పేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేస్తాను క్లాస్. ఓకే కదా? ఓకే. ఒకవేళ నేను ఒక 10 minutes లేట్ అయినా కొంచెం వెయిట్ చేయండి. నేను భానుకి శ్రీకాంత్కి అయితే మెయిల్ పంపిస్తాను తేజ, వాళ్ళు అప్పుడు జాయిన్ అవుతారు. సో మీకు ఒక 10 minutes ఒకవేళ లేట్ అయినా మీరు కొంచెం వెయిట్ చేయండి. అంటే నేను వేరే ఊరు నుంచి వస్తాను కదా, ఒకవేళ మధ్యలో నాకు గేట్ వేసేస్తారు. సో అప్పుడు 10 minutes లేట్ అవుతుంది. ఆల్మోస్ట్ రాను వస్తే. ఓకేనా తేజ? ఓకే ఓకే, బాయ్. బాయ్. తేజ, మీ మెయిల్ ఐడి వెళ్ళిపోయిందా? మీ ఇద్దరికి వీడియోస్ పంపించేశాను కదా భాను. వెళ్ళిపోయారు.